హాయ్ మా. హాయ్ తల్లి. హాయ్ బంగారం. బాగున్నారమ్మా అందరూ? చాలా రోజుల తర్వాత లైవ్కి వస్తున్నాను. అర్థం చేసుకోండి, అది డైలీ వస్తుంది మన పిత్తుల పక్కీజా బర్రెపీనుగా రావాలనే ఉంది. కానీ నేను చూస్తలేను దానివి. డైలీ పెడుతున్నట్టు మాత్రం నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు వాట్సాప్లోకి మన పిల్లలు వచ్చి ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు, ఏవో ఒకటి చెప్తుంటారు కదా, అందువల్ల. అయితే ఇవాళకి 3 రోజుల క్రితం పెట్టిన వెయిట్ లాస్ది చూసి, అది మాత్రం చూసా నేను. అందుకే నేను ఒక లైవ్ వచ్చేద్దామని వచ్చాను. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇది ఈ బర్రె పీనుగా పిత్తుల పకీజా, ఒసే పిత్తుల పాకీజా నీకే చెప్తున్నానే. నువ్వు పెట్టి వెయిట్ లాస్ది నీ పల్లభద్రమ్మది, నువ్వు మళ్ళీ సిగ్గు శరం ఎగ్గు లజ్జ ఏమీ లేవే. అసలు నువ్వు మనుషులకు పుట్టలేదనేది నాకు ఇక్కడ ఒక రకంగా అర్థమైపోయింది. నువ్వు మనిషివే కాదని ఇన్నాళ్ళు మేము అనుకున్నాం. కాదు, మనిషివే కాదు కాదు అసలు నువ్వు మనుషులకే పుట్టలేదు కాబట్టే నీకు అసలు చీము నెత్తురు, మానవ అభిమానము, మంచి చెడు ఏది మంచో నలుగురికి, సొసైటీకి నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. సొసైటీలో నేను ఉన్నాను కాబట్టి అని కూస్తున్నావు. సొసైటీకి చేయగలిగితే మంచి చెయ్యాలి, లేనప్పుడు మూసుకోవాలి. చెడు మాత్రం చెయ్యకూడదు. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేసే ఇలాంటివి ఏవి మాటలైనా చేష్టలైనా క్రియలైనా ఏవి చెయ్యకూడదు. అది నీకు తెలియదా? తొడపాసం పెట్టాలనుందే పిత్తుల పాకీజా బర్రెపీనుగా నీకు. లంబడి ముండా మొన్నటిదాకా పెద్ద రసాలు కూర్చుంటే కాళ్ళ మీదకి వచ్చి పడ్డాయి, పెద్ద రసాలు. అంత క్రితం టెంకాయ చెప్పలు, ఆ టెంకాయ చెప్పలు కాస్త ఒక్కసారిగా పల్లభద్రమ్మ గారి యాడ్ పోయేసరికి అది రసాలు అయిపోయినాయి, పెద్ద రసాలు అయిపోయినాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఏంది, ఆ యాడుతో రాగానే మళ్ళీ టెంకాయ చెప్పులు డిమ్మలేసి కూర్చున్నాయి. ఏ ఏ ఏమి ఏం మజాకుందా? మేమంతా అంత ఎర్రోళ్ళలా కనబడుతున్నామా? ఎర్రి పప్పల్లా కనబడుతున్నామే? బాడకో నీకు అంత చిన్నాలకి బచ్చే. ఏమే ఇంట్లో మీరు ఏం భాష మాట్లాడతారే? మీరందరూ కలగలుపుకొని ఏం భాష? మా తెలుగు మాట్లాడుతున్నారే? మీరేమన్నా కన్నడ మాట్లాడుతున్నారా? ఏమే అక్కడ వాళ్ళందరూ చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్. అమ్మ పోతే ఇది 3 రోజుల క్రితం వెయిట్ లాస్ ది పెట్టింది, మీరు గమనించండి బాగా. ఇది ఊరికే కంటెంట్ కోసం చేసుకుంటుంది. ఏదో తాను దూరకంతలేదు తన మెడకో డోలు అన్నారు సామెత. ఎట్లా అంటే అక్కడ పల్లభద్రమ్మ గారికే ఈగలు దోమలు దోలుకుంటుంది, ఆమెకే పడిపోయింది బిజినెస్. ఆమె గారు ఈమెకి వారానికి 70,000 80,000 ఇచ్చి ఈమె గారి చేత యాడ్ చేయించుకుంటుంది అంటే మీరు నమ్ముతారా? కాదు, ఇవి మొండి మొహాలు. నేను అన్నాను కదా, నీకు నిజంగా నువ్వు తగ్గుంటే అంత క్రితం నువ్వు ఎంత ఉన్నావు అన్నది మాకు అనవాసం. ఇప్పుడు నువ్వు చెప్పే వెయిట్ లాస్ 68 ఏమో చెప్తున్నావు కదా, అది ఉన్నావో లేదో వచ్చి పబ్లిక్ లోకి వచ్చి మాకందరికీ కూడా ఒక్కసారి చూపించు. ఎక్కడన్నా నువ్వు పెట్టి నువ్వు వెయింగ్ మిషన్ మీద నిలబడి చూపించి ఆమెను శుద్ధి చెయ్యి, ఆమెకు పోయిన పరువుని నువ్వు తిరిగి ఇవ్వు అని చెప్పేసి అన్నాం కదా మనం. అందుకని ఆలోచించుకొని చించుకొని 4 రోజుల తర్వాత ఈ వెయిట్ లాస్ డ్రామా మళ్ళీ టెంకాయ చెప్పలు పెట్టుకొని ఆ చిన్న గోసి గుడ్డ లాంటిది నిక్కరవును అవి వేసుకుని, అమ్మ డైలీ ఆమె ఇంట్లో వేసుకునేది ఆ వంట. అక్కడ వాళ్ళు కూడా చెప్పారు ఇంట్లో అవి వేసుకొని తిరుగుద్ది, మన కోసం ఏం కాదు ఈ బాడకోది. సరే పోతే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇంత చేటు ఇంత వాగి 47 minutes 46 minutes ఎంతో పెట్టుకుంది. అంత పెట్టుకున్నా కూడా ఈ బాడకో పిచ్చ బాడకో 3 days కి 65 మాత్రమే పోయినాయి. 65,000 అంటే 65,000 వ్యూనే వచ్చినాయి, వ్యూస్ మాత్రమే వచ్చినాయి 65,000. అదే గనుక ఆ పల్లభద్రం ఇస్తే ఇది వెంటనే MCM బ్యాచ్కి డబ్బులు కట్టి ఇక్కడ 1,10,000 2 లక్షలు 2 లక్షలు దాకా బోదులే, 1,10,000 1,15,000 అట్లాగా 1,20,000 ఆ రకంగా మనకి వ్యూస్ చూపించేది. కానీ ఇక్కడ ఇది పోల. ఈమెకు పోయింది 3 రోజులకి 65, పోతే నిన్న పెట్టిన దానికి 52, అంత క్రితం 6 రోజుల క్రితం పెట్టిన దానికి 76,000. ఇంత పోతున్నాయి, ఇవే పోతున్నాయి. ఇవి కూడా దీనికి వాచ్ టైం అస్సలు ఉండదు, వాచ్ టైం అనేదే ఉండదు దీనికి ఫుల్గా. ఇప్పుడు మన ఉంది, మన ఇంటర్వ్యూ 1:26 ఏమో ఉంటే ఫుల్ వాచ్ టైం ఉంది. ఒక్కొక్కరు 4 సార్లు 3 సార్లు 2 సార్లు కనీసం మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా 2 సార్లు చూసిన ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఒక్కసారి చూసిన వాళ్ళు అంటూ లేరు. నా ఇంటర్వ్యూని ఖచ్చితంగా అది నేను గంటాపదంగా చెప్పగలను, ఛాలెంజ్ కూడా చేయగలను. అలా ఉంటది మంది. కానీ ఇక్కడ ఈమెది వాచ్ టైం నడవదు, ఏమి నడవదు. కాకపోతే ఓపెన్ చేస్తారు కాబట్టి మన పిల్లలు ఎక్కడన్నా స్క్రిప్ట్ చేసుకుంటూ నెట్టుకుంటూ పోతారు కాబట్టి అది వచ్చినాయి. అవి కూడా 65,000
అంటేనే ఇంకా వీళ్ళు తీసుకుపోయి రైలు కింద తలకాయలు పెట్టుకోవాలి. వీళ్ళకి ఇంత యాడ్ ఇచ్చి కూడా 65,000 3 రోజులకు పోయిందంటే రైలు కింద తలకాయ పెట్టుకోవడం బెటర్. మీ పరువు అంత పోయిందని అర్థము. పరువు పోయిన వాళ్ళు మాత్రమే తలకాయని రైలు కింద పెడతారు, లేదంటే ఏముండదు, మామూలు సూసైడ్ చేసుకుంటారు. ఎక్కువ పరువు పోయిన వాళ్ళు ఆ పని చేసేది. కాబట్టి పిత్తుల పాకీజా బర్రెపినిగా నీ టైము అయిపోయింది. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెలిచింది నేనే. ఎన్నిసార్లు చెప్పినా కూడా నేనే గెలిచా. కానీ మీరు మాత్రము ఇంకా మేము ఏమి ఓడిపోలేదు, మేము అట్లాగే ఉన్నాము అని అనుకోవడం మీ భ్రమ. పోతే నేను ఇంకొకటి కూడా చెప్తానమ్మా. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు బంగ్లాదేశీయుడు లేడు, ఆటలో అడ్డి పండుగాడు, దీని మిండగాడు లేడు, వెళ్ళిపోయాడు అని అనేది మనం చెప్పడం జరిగింది కాదు. అప్పటికే వచ్చేసాడు, వెళ్ళాడు, ఎంతో డబ్బులు ఇచ్చి పంపింది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి అంటే బహుశా వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ వాళ్ళు ఎవరన్నా కూడా వచ్చి కలకటాలోనో ఎక్కడో సెటిల్ అయినట్టున్నారు. అక్కడికి వెళ్ళి వీడు అక్కడ వాళ్ళ దగ్గర ఉండి ఒక నెల రోజులు ఉండి మళ్ళీ వచ్చేసాడు. మన ఇంటర్వ్యూ నాటికే ఉన్నాడు. నాకు ఇంటర్వ్యూ అయిపోయిన 3 రోజుల తర్వాతను 3 రోజులు కాదు, మన లైవ్ ఉంది చూడండి, లైవ్ ఇంటర్వ్యూ తర్వాత మనం ఒక్క లైవే చేసింది. ఆ లైవ్ చేసిన నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఉన్నాడమ్మా, వచ్చేసాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు అని. దాంతో పాటు ఇంకో విషయం చెప్పనా, ఈ యొక్క ఐటమ్ గర్ల్ ఉంది కదా శివమ్మ కూడా గజ్జిగిలక్కాయ ఇద్దరు కలిసి పాత ఇంట్లో ఉంటున్నారు. పాతదంటే మనం ఫస్ట్ నుంచి కర్ణాటక వెళ్ళిన కాంచి ఏ ఇంట్లో అయితే ఉందో మనకి అదే ఇంట్లో ఆ గబ్బు గజ్జి గిలక్కాయి ప్లస్ ఆ శివమ్మ అనే ఆవిడ, వీళ్ళిద్దరు కూడాను అక్కడ ఆమె ఉండి పెడతా ఉంటే అక్కడ ఉంటుంది. అది ఇది మొన్న ఒక వీడియోలో కూడా చెప్తుంది, హాస్టల్ నుంచి తీసుకొచ్చేసాను, హాస్టల్లో ఉండనంటుంది, అందుకని ఇక్కడి నుంచే డైలీ తీసుకొస్తున్నా, అప్ అండ్ డౌన్ తిరుగుతూ శ్రమ పడుతున్నాను. ఎవ్వరు పడరు, అంతకైతే డ్రైవర్ని పెట్టి డ్రైవర్ ఇచ్చి పంపుతారు. లేదు వీళ్ళకున్న 2 కార్లలో అదే డ్రైవ్ చేసుకుని అదే వెళ్ళుద్ది కాలేజీకి, నిజంగా సతుకుతుంటే గినక. కానీ ఇది సతకట్లేదు ఖచ్చితంగా. పోతే ఆటలో ఇటు పండుగాడు వచ్చినాక మళ్ళీ వీళ్ళకి పడతలేదు. ఇక్కడ మాత్రము కొత్త ఇంట్లోనేమో వాడు ఎవరు ఆవదంది ఆయన పిడత యొక్క మిండగాడు ఉంటున్నారు. ఇది వేరే ఇంట్లో ఉంటది ఈ యొక్క పిత్తుల ప్యాకేజా. ఈ గబ్బు గజ్జి గిలక్కాయను మా ఐటమ్ గారులు వచ్చేసరికేనేమో పాత ఇంట్లో ఉంటున్నారు, అక్కడే చేస్తున్నారు. వీళ్ళు ఇదంతా డ్రామా. ఈ గబ్బుగా ఆముదం తాగిన పిడతని ఎంత హింసిస్తుందంటే పిత్తుల పాకేజా. రీసెంట్ గా వాళ్ళని దగ్గరగా ఉండి చూసిన వాళ్ళు అక్కడ, అంటే ఈమెకు తెలియదు, వాళ్ళ పనుల కోసం వచ్చారు. వాళ్ళు అక్కడ చేసే పనుల కోసం వచ్చిన వాళ్ళు ఆ చేసినన్ని రోజులు కూడా ఆ ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ అంతా గమనించి ఈమె ప్రవర్తనని, ఈమె యొక్క రౌడీతనాన్ని కూడా అంతా వీళ్ళు కట్టు బొట్టు మొత్తం కూడా ఇది చేసుకున్నాక వాళ్ళకి తెలుగు కూడా వచ్చు కాబట్టి వాళ్ళు నాకు కొత్తగా వచ్చారు. వీళ్ళు ఇంత క్రితం మనకి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు కొత్తగా వచ్చి ఇట్లా సంగతమ్మా, మేము ఇలా వర్క్ పనిచేసాము, అక్కడ మేము చూసాము, ఆ అమ్మాయిని మాకు తెలియదు, ఈమెకి ఏదో ఉంది అని తెలుసు కానీ ఛానల్ ఇట్లా అని మాకు తెలియదు, మీరు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారని తెలిసినాక నాకు మీకు చెప్పాలనిపించింది, అందుకని చెప్తున్నానమ్మా. వాళ్ళ ఇంట్లో ఉర్దే మాట్లాడతారు, వాళ్ళు హిందీ అంటే వాళ్ళ భాష, వాళ్ళ యొక్క కమ్యూనిటీ భాష ఉంటది కదా, ఆ భాషలోనే వాళ్ళ ముగ్గురు ఆఖరికి గబ్బు గజ్జి గిలక్కాయ కూడా అదే మాట్లాడుకుంటారు. వీళ్ళ ముగ్గురు అవే మాట్లాడతారు. ఆమె వేసుకునే డ్రెస్ కూడా ఇట్లా ఉంటది. ఆమె చాలా ఇదిగా ఉంటది, క్రూయల్ గా ఉంటది ఆమె ప్రవర్తన. మేము అనుకుంటాము కొన్ని వీడియోలు చూసి ఈమె ఇంత ప్రశాంతంగా ఉన్నట్టుగా నవ్వుతున్నట్టుగా ఉంటది అని అనుకున్నాము. కాదు, ఆమె చాలా క్రూయల్ మెంటాలిటీ. ఎవరినైనా కూడాను అసలు ఎంత ఇదిగా చేసిద్దంటే నేను చెప్పేసేదాన్ని అతనికి, నువ్వు ఆ చుట్టుపక్కల అందరికీ చెప్పేసాయ్యా ఇది ఏ కమ్యూనిటీ నుంచి వచ్చింది, దీని పరిస్థితి ఏంది, దీని పిల్లలకి ముగ్గురు పిల్లలు ఎలాంటి గింజలకు పుట్టారు, ఎవరికి పుట్టారు, ఇవన్నీ కూడా చెప్పి దాన్ని బస్టు పట్టించమని చెప్పాను. ఎందుకంటే మరి నీకు మా ఛానల్స్ ని నువ్వు చేసిన పనికి ఎప్పటికీ నాకు మోనిటేషన్ రాకుండానే చేసిన నిన్ను ఎక్కడ నువ్వు పెట్టావే ప్రైవేట్ పార్ట్స్ లో వాతలు, అట్లాగే సేమ్ టు సేమ్ నీకు కూడా వాతలు గెంటె కాల్చి వాత పెట్టాలి. నీకు సేమ్ అదే చెయ్యాల, నీకు నువ్వేం చేసావో అదే చెయ్యాల. నీకు చేసి సంతోషంగా జైలు జీవితం కూడా అనుభవించవచ్చు. ఎందుకంటే నువ్వు మాత్రము జనాల్ని మోసం చేసే యాడ్లు, నువ్వు మాత్రము బాగుండాలా, నువ్వు మాత్రం కోట్లు సంపాదించాలా, అదే అవుతా ఉంది కదా. ఇంకొకటి మమ్మీ టాక్ అనేవా
మమ్మీ టాక్ అనే ఆమె కూడా మీరందరూ కూడా ఇంట్లో ఉండి సంపాదించుకోవాలంటే ఫలానా చోట ఫలాంది ఉంది, ఇంట్లో కూర్చొని 30,000 సంపాదించుకోవచ్చు అని చెప్పని వాళ్ళు 30,000 40,000 ఫీజులు కట్టేలాగా చేసింది కదా ఆమె. అలా చెప్పే బదులు అమ్మ మీరు కూడా ఇంట్లో ఉండి మీ వారిని, మీ ఇంటిని, మీకు ఉన్న ఇంటిని, మీ ఇంట్లో సామాన్లని, మీ బాత్రూమ్ ని, మీ లెట్రిన్‌ని, మీ ముడ్డు కడుక్కునేవి ఇవన్నీ నాలాగే చూపిస్తూ మీరు కూడా పాపులర్ అవ్వండి అమ్మా, మీకు కూడా పావలా వస్తదమ్మని సలహా ఇచ్చిందా? తోట ఛానల్ పెట్టుకోండి, అలా ఛానల్ పెట్టుకోండి అని నేను కొత్తల్లో చెప్పేదాన్ని. గుర్తుందా మీకు? ఫస్ట్ లో వచ్చినప్పుడు పాతోళ్ళు ఉంటే నా వీడియోలలో అర్థమైద్ది పాతోళ్ళకి. నేను అనేదాన్ని, అమ్మ ఎవరైనా కూడా ఇంట్లో ఉండి మీకు వచ్చిన టాలెంట్ ని ఛానల్ పెట్టుకోండి అమ్మ, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఒక 1000 మంది వచ్చి 400 వస్తే వాచ్ టైం వస్తాయి, ఛానల్ మోనిటైజేషన్ అయితే కాస్త ఇంట్లో వెన్నీళ్ళు చన్నీళ్ళు తోడులాగా ఏదో పావులు వస్తాయి. ఓ 1,00,000 వస్తాయని అప్పట్లో నాకు కూడా తెలియదు, పెద్దగా తెలీదు. ఏదో కొంచెం అంత వస్తుంటాయి అని నేను ఎంకరేజ్ కానేదాన్ని. ఇప్పుడైతే మధ్యలో కొన్ని కొన్ని జరిగిన తర్వాత అమ్మో వద్దొద్దు, ఇందులో చాలా మాఫియా ఉంది, ఇందులో రాకూడదు, చాలా వినాశనం కూడా జరుగుద్ది, దీనివల్ల మానసికంగా సూసైడ్ దాకా కూడా పోతారు, కొన్ని జరిగినాయి కాబట్టి అవి కూడా చెప్పి అట్లా కూడా. కానీ ఈ మనుషులు, ఈ మమ్మీ టాక్ అనే ఆవిడ కనీసం తనలాగా నాలాగా ఛానల్ పెట్టుకోండి, ఇంట్లో కూర్చొని పూలు మాల కడతా ముచ్చట చెప్పండి, ఉయ్యాల బల మీద మన బాపు బొమ్మలాగా కాలు ఒకటి పెట్టుకొని తెల్లగా కాలు కనబడతా, అనుకున్న పట్టి కనబడతా, ఆ గోళ్ళకున్న రంగు కనబడతా, ఆ ఒక రకంగా ఆ ఏజ్ కి అలాంటి వంపు సొంపులు చూపించడం కూడా దట్స్ రాంగ్, చాలా రాంగ్. అసలు ఆమె కరెక్ట్ కాదు, ఆమె ఎప్పుడూ కరెక్ట్ కాదు. కాకపోతే మనకెందుకు, మనం అటు టాపిక్ లో లేము అననే ఒక ఇదిలో నేను ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆమెవన్నీ కూడాను ఎట్లా ఉంటాయంటే ఈ వీటి కోసమే, దీనికోసమే, కంటెంట్ కోసము. ఒకటి ఆమె 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 గోల్డ్ కొనుక్కొని ఆమె ఇదే ఆమె బాగుపడితే ఎవరికి ఆనందం అని, ఎవరికి కావాలి? ఆమె ఇంటి విషయాలు, ఆమె పిల్లలు, ఆమె నా పిల్లలు అపురూపంగా చూసుకుంటుంది, ఎవరు చూసుకోవట్లేదు, మీరందరూ చూసుకోవట్లేరా? అట్లాగా ఆమె ఉంటది. అలాగే ఈ పిత్తుల పాకిజా కూడా ఏ రోజన్నా కూడా అమ్మ మీకు వచ్చిన మంచి వంటలు ఉంటే చేసుకోండి, చేసి ఛానల్ పెట్టుకోండి, మీ ఇంట్లో మీ ఫోన్లు ఉంటాయి చేతిలో పెట్టుకోండి అని ఏ రోజున సలహా ఇచ్చింది? అట్లాంటివి మీరు కళ్ళు మూసుకొని పల్లభద్రమ్మ దగ్గర చేరండి, భలే తగ్గిపోతాము, వెళ్ళే పని లేదు, చేసే పని లేదు, మీరు ఊరికి ఆన్లైన్ లో ఉంటే చాలు తగ్గిపోతారు, గిగ్గిపోతారు అని అంటూ ముచ్చటి చెప్పిద్దే గాని ఒక్క రోజున నాలాగా పెట్టుకోండి, మీకున్న మీ పిల్లలకున్న టాలెంట్ మీరు యూజ్ చేసుకొని మంచిగా సంపాదించుకోండి అని అంటదా ఈ బాడకముండ. అసలు చస్తే అనదు. దీనికి ఎంత అంటే దీనికి మామూలు కాదు. అయితే అట్లా అరటిపండు గాడు వచ్చేసాడు, బంగ్లాదేశీయుడు వచ్చాడు. ఇది బాగా మీరు బంగ్లాదేశీయుడుకు సంబంధించి వైరల్ అయితే కనుక మనం ఎంత 12 లక్షల మంది దాకా చూశారు. అందులో నేను పబ్లిక్ గా ధైర్యంగా చెప్పాడు బంగ్లాదేశీయుడని. మరి ఎవరన్నా పట్టుకోవడం ఏముంది, తొందరలోనే కొన్ని జరుగుతాయి కానీ జరగకుండా ఉండవు. పోతే దీనికి అసలు సిగ్గు శరం లేకుండా కంటెంట్ కోసం మాత్రమే వచ్చింది అనుకుంటున్నా, ఆమె ఇవ్వలేదు అనుకుంటున్నా. చెప్పాను కదా, ఆమె ఈగల దోమలు దోలుకుంటుంది, ఈమెకి డబ్బులు ఇచ్చి ఈమెను పెట్టుకుంటుందా? పైగా ఈమె మనకి ఏమనని, నేను అందులో చేరి నేను తగ్గాను కాబట్టి, తగ్గుతున్నాను కాబట్టి నేను మీ అందరికి చెబుతున్నాను అంటుంది. కానీ నాకు డబ్బులు ఇచ్చింది కాబట్టి, నా బాధ్యత కాబట్టి, నేను డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి, యాడ్ ఇవ్వాలి కాబట్టి, ఇదిగా నేను మాట్లాడుతున్నాను అన్నట్లు మాట్లాడకుండా ఆమెకు తగ్గినందుకు విశ్వాసంతో ఆ మేడం గారి ఆమె కోసం కూడా కాదు, మనందరి కోసం, మనలాంటి వాళ్ళ కోసం, మనకు ఒళ్ళున్నోళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు చేరతారని, మంచి జరగాలి నలుగురికి అని అనుకొని ఈ పిత్తుల పాకీజా గారు చెబుతుందంట. ఆమె గారు చెప్పడం అలా చెప్తుంది. సరే, ఇవన్నీ కాదు, నువ్వు తగ్గిన మాట నిజమే, నేను కాదంటలేను. 130 కేజీల నుంచి ఖచ్చితంగా 100-110 మధ్యలో ఉంటావు, నువ్వు కాదంటానికి లేదు. ఈ ఫిల్టర్లు నాకు అర్థమవుతున్నాయి, ఎవరికి అర్థమైనా అవ్వకపోయినా నువ్వు ఫిల్టర్లు వేసుకున్నావు, కొద్ది గొప్ప తగ్గావు. ఎక్కడంటే ఎక్కువగా మొహం మీద తగ్గావు నువ్వు. ఎందుకంటే నీ పొట్ట మామూలుగానే ఇంత పొట్ట ఇప్పటికీ కనబడతానే ఉంది, ఎలాడతావు, లొసలొసలు ఆడతా, ముందు ఏదో వెనక ఇసురాళ్ళు, ముందు రుబ్బురోలు నీట్గా కనబడుతుంది. సరే, ఇవన్నీ కాదు. నువ్వు 2 నెలలు నిన్ను ఎందుకు పెట్టింది ఆమె హైదరాబాద్ లో? నిన్ను ఒక ఇల్లు తీసి ఆ ఇంట్లోనే గిన్నె తెపాల, కుక్కర్లు, గ్లాసులు, చెంబులు, తెపాలు, మంచాలు అన్ని ఉన్న ఇంట్లోకి ఊరికే మీ సూట్ కేసుల్లో బట్టలు తీసుకొని పోయి మీరు ముగ్గురు, మీ ఫస్ట్ గజ్జిగిలక్కాయ, నువ్వు ఆ ఐటమ్ గర్లు, మీ వరకు మీరు ఎందుకు వెళ్ళారు? అక్కడేమో ఆవుదం దాయిన పెడతా మిండగాడు కొన్నాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళు కూడా వచ్చారు నీ దగ్గరికి. నీ మిండగాడిని కూడా తీసుకెళ్లకుండా నీ ఆవుదం దాయిన పెడతా మిండగాడిని
తీసుకొని పోయి మీరు ఏం చేశారు? 2 నెలలు హైదరాబాద్‌లో ఎందుకున్నారు మీరు? ఆ ఇంట్లో ఎందుకు కాపురం 2 నెలలు చేశారు? ఏం చేయించుకోవడానికి? నిజం చెప్పాలి మరి. నువ్వు అవి కూడా చెప్పు. మరి నాకు ఇలా ఆపరేషన్‌లు ఇలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది. అటు పేర్లు నాకు తెలీదు కదా! అవన్నీ చేయించుకున్నాక నేను ఈ సైజ్‌కొచ్చేసాను. మీరందరూ చూస్తున్నారు కదా! మీకు కూడా డబ్బులుంటే, సత్తా ఉంటే, మీకు ఓపిక ఉంటే, మీకు ధైర్యం ఉంటే ఎళ్లి చేయించుకోండి. సైడ్ ఎఫెక్ట్‌కి భయపడబాకండి. 2, 3 ఏళ్ల తర్వాత వస్తది. ఈ లోపల కోట్లు సంపాదించుకోండి. సస్తే చచ్చాము అనని ఏదన్నా చెప్పాలి నువ్వు. అలా చెప్పకుండా 2 నెలలు ఎందుకున్నావో చెప్పు. నువ్వేగా నీ వీడియోలలో ఆ ఇల్లు చూపించావు. కానీ నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషను నీ ఇంటోళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే 2 నెలలు హైదరాబాద్‌లో మేమున్నాము. 2 నెలలు ఉండి 2 నెలలు చేసుకోవాలి. ఎందుకంటే మాకు తెలీదు అనుకుంటావు నువ్వు. అక్కడ ఎవరు కూడా నీ గురించి చెప్పే వాళ్ళెవ్వరు ఉండరు అని అనుకుంటావేమో. 2 నెలలు ఎందుకున్నావు? ఉండి ఏమేమి లైఫో సెక్షనో ఏవేవో ఆపరేషన్‌లు నువ్వు ఎక్కడ చేయించుకున్నావు? ఎవరి దగ్గర చేయించుకున్నావు? అవన్నీ చెప్పు. అంతే. నువ్వు తగ్గావు. నేను ఒప్పుకుంటా. అంటే కానీ తగ్గావు గదా అని చెప్పి నువ్వేదో 68 కిలోలున్నావంటే చెప్పుకు పెంట రాసి కొడతా నిన్ను అనుకున్నావేమో. నువ్వు 100 కిలోలకి ఒక్క రవ్వ కూడా యువతలకు ఉండవు. అవతలకే ఉంటావు. 100 కిలోలు ఖచ్చితంగా నిఖరంగా 100 కిలోలు ఉంటావు. అదే గినక నువ్వు నిజంగా 68 కిలోలుంటే ఇంత 2 నెలల బట్టి యూట్యూబ్ ఛానల్స్‌లో అట్టుడికి పోతుంది. గబ్బు గబ్బు అయిపోతుంది. గలీజ్ అయిపోతుంది. బస్టు మొహం బయట పెట్టుకోవడానికి వీలు లేకుండా బస్టు పట్టిపోతున్న అటువంటి వాళ్ళు నీకు తెలుసు. ఆమెకి సపోర్ట్‌గా నువ్వు బయటకెందుకు రావు? వచ్చి నువ్వు పబ్లిక్‌లో నువ్వు వేయింగ్ మిషన్ మీద నిలబడి నువ్వెందుకు ఇవ్వవు? ఒకరోజు చెప్పండి. ఫలానా చోట, ఫలానా హైదరాబాద్‌లో, ఫలానా రవీంద్ర భారతి అనుకోండి. నేను ఊరికే సపోజ్ చెప్తున్నా. అక్కడికి రండి అందరూ కూడాను. ఇలా వేయింగ్ మిషన్ మీద మేము నిలబెట్టి మేము రుజువు చేసుకుంటున్నాం. ఈమె పిత్తుల ప్యాకేజీ తగ్గిందో లేదో నేను చూపిస్తున్నాను. నువ్వు కూడా మా మేడం గారిలో మోసం లేదు, మా మేడం గారు పర్ఫెక్ట్, మా మేడం గారు వాళ్ళు తగ్గిపోతారు అనే నువ్వు మీ ఇద్దరు కూడా ఒకటి ఇచ్చుకొని బయటకి అంటే అందరికి తెలిసేలాగా చెప్పేసేసి మీరు వచ్చి ఎందుకు చేయరు? అందరం వస్తాం కదా, మేమందరం వచ్చి చూస్తాం కదా. మీ వేయింగ్ మిషన్ మీద నువ్వు 68 ఉన్నావు, 64 ఉన్నావు చూస్తాం కదా. మేము కూడా చూసి నిజమేనా నమ్ముతాంగా. మిమ్మల్ని చస్తే ఈ జన్మకి నమ్మడం అనేది జరగదు. నువ్వు ఎన్నేసుకొచ్చినా నిన్ను నమ్మి పోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు నువ్వు చూసే వాటికి నవ్వుకుంటున్నారు. సిగ్గు లేదే, శరం లేదే. నిన్న కూడా సంకల్లో గింకల్లో అని మాట్లాడితే కట్టేసుకున్నావు. నోరుని కట్టేసేసి అట్టి పెట్టుకున్నావు. సిగ్గు లేదే. ఆమెన చెస్ట్ ఎట్లాగొచ్చింది? ఎన్ని బ్రాలు వేసావు? ఎలాంటి వేసి దానికి తాళ్ళు వేసి కట్టిపడేసావా? మన ఇవి కట్టినట్టుగా ఏది ఏమంటారు దూలాలకేసి దూలం పడిపోకుండా కట్టినట్టుగా కట్టేసేసావా? నువ్వు కట్టుకొని నువ్వు వచ్చి నువ్వు ఈ రోజు చెప్తే ఎట్లాగా? నీ మాటని ఎవరు వింటారని? ఒక్క నిమిషం అమ్మా, నేను మీట్లో పెట్టేసేసి నేను కొన్ని పాయింట్స్ విని నేను మీతో కొంచెం మాట్లాడతాను. లైన్లో ఉండండి. ఇవాళ హెడ్డింగ్ చూసారమ్మా? పల్లభద్రమ్మ పాపాలని మోసాలని కూడాను దాని మాటలు ఎట్లా ఉన్నాయంటే అంత ఇదిగా మాట్లాడుతుంది అనమాట. ఆమెను అంటున్నారు అనుకుంటున్నారు. మరి బయటకు వచ్చి నువ్వు కూడా చెప్పు. మరి వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా నువ్వు చెప్పు, నేను తగ్గానని చెప్పి రుజువు చేస్తాను, మీరందరూ ఎక్కడికి వస్తారు రండి అని. మరి పూర్ణిమ మేడం గారికి చెప్పు. మరి పూర్ణిమ గారికి నువ్వు చెప్పాలి కదా, రండి మరి మీరు ఫలానా ఛానల్కి రండి. మా ముష్టి ముదృష్టం కాకుండా ఇంకే ఛానల్కైనా మేము కూడా వస్తాము. వచ్చి మేము పబ్లిక్లో నేను తూకంలో కూర్చుంటాను, తగ్గానో లేదు చూపిస్తాను అని చెప్పు. నువ్వు ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయించుకున్నావో తెలీదు, బయటికి రావనుకుంటున్నావా? అమ్మా, ఈ చెత్త ముండా పలావ్ భలే మంచి వాసన వస్తుందని వాళ్ళు ఈ వండింది చూపించకుండా ఈ వెయిట్ లెస్ దాంట్లో బొచ్చెల్లో పెట్టుకొని తింటున్నారు. అది కాదమ్మా, అది మన ఇనప కొట్టు ఉంది కదా, ఇనప కొట్టులో మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసింది, వేరేది స్టార్ట్ చేసింది. బిర్యానీ పాయింట్ అక్కడి నుంచి వచ్చినాయన్నమాట. అక్కడి నుంచి తీసుకొచ్చుకొని తింటున్నారు వీళ్ళు చెప్తున్నారు ముచ్చటి. భలే చేశాను నేను, సూపర్ చేశాను. ఈమె ఎత్తుకుంటుందిగా, మనకు తెలియనిది ఏముంది. ఒక్క నిమిషం, నేను ఇది టీషర్ట్ వేసుకుని చూసి మాట్లాడాలి. ఈ బర్రెగొడ్డు అంత క్రితం లావు ఉన్న మాట నిజమే, కానీ ఇప్పుడు ఆ పాత వీడియోలను ఎలా చూస్తుందంటే జూమ్ చేసి పంపిస్తుంది, జూమ్ చేసి వదులుతుంది. అంత లావు ఈమె చూపిస్తున్నంత లావు లేరు. అమ్మల కూతులు ఇద్దరు బరిగొడ్లు లాగా 2 బరిగొడ్లు పొలంలో పడ్డట్టుగా ఉన్నాయి ఎగురుతూ. ఆ 2 కూడాను అబద్ధం, ఆ 2 అబద్ధమే. అది జూమ్ చేసి పెట్టుకున్నారనమాట. నిన్ను తగ్గించిన మేడమే మమ్మీ సపోర్ట్, పిల్లలు సపోర్ట్. నీ పిల్లలు నువ్వు బరిగొడ్లు లారా జాయిన్ అవుతావు. వెయిట్ లాస్ ఎందుకంటే లంచముండా నువ్వు డబ్బులు కట్టి చేస్తుంటే అనుకోవచ్చు. నువ్వు డబ్బులు కట్టి చేయలేదా సచ్చేదా? ఊరకే చెప్పే మాటలే కదా బర్రెగొడ్డ. 8 నెలల బట్టి కూడా ఈమె మెయింటైన్ డైటింగ్ లో ఉందంట, డైటింగ్ లో లేదంట.
చెత్త ముండ. 110 అదే బాడకో 130 కేజీలు. 130 కేజీలు ఉన్నావా అని దాని దగ్గర ఉండే రిసెప్షనిస్టే చెప్పారు. 130 కేజీలు ఉందామా అనని. 20 కిలోలు నొక్కితే అట్లాగే బాడకో మా కళ్ళు దొబ్బినాయి అనుకున్నావే బజార్ దానా. అది కాదు నాకు అర్థం కాదు. ఈ బాడకో తిని లావైన దానికి నువ్వు తిన్నాను లావయ్యాను మాకు ఇంగ్లీష్ రాదు అంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి మా తిని లావైపోవడానికి అవకాశం అయిందా? ఇంగ్లీష్ వస్తే లావ్ అవ్వకుండా తినకుండా లావ్ అవ్వకుండా ఉంటుంది. ఇంగ్లీష్ వస్తే అసలు ఏం మాట్లాడుతుంది ఈ పిచ్చ బాడకో నాకు అర్థం కాలేదు. దీనివల్ల నా మైండ్ కూడా దొబ్బుతుంది దీని మాటలు వింటుంటే. మాకు ఇంగ్లీష్ రాదు అందుకని మేము తిన్నాను ఇదయ్యాను అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళందరూ కూడా తింటే లావ్ అయిపోతారు. ఇంగ్లీష్ వస్తే లావ్ అవ్వరా? ఓసి పిచ్చముండా ఏం మాటలు మాట్లాడుతున్నావే పిచ్చ బాడకో. ఒకసారి వింటావే మళ్ళీ వదిలినాక నువ్వు. 2 పిల్లల్ని తీసుకొని ఇంత లావు ఉన్నప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్ ఏం మాట్లాడుతున్నది ఇది అంటే చచ్చిపోతావు. నీకు ఎవరన్నా చెప్పారే నీకు ఈ ఒళ్ళు మీద నీకు జబ్బు వచ్చింది చచ్చిపోతావు ఒళ్ళు ఉంటాయని చెప్పారు ఎవరన్నా? ఎవరు చెప్పారు నీకు? ఆ వాళ్ళు పిలిపిస్తేనే నువ్వు పోయి పర్మనెంట్ ఐబ్రోస్ కోసం వెళ్ళావు. నువ్వు ఆ రోజు ఒక అవార్డు అని చెప్పని ఏదో దేనికో పోయి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినాక అక్కడి నుంచి అక్కడికి నువ్వు అంత క్రితమే పిలుపు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళావు. ఆమె పిలిచింది కాబట్టి నువ్వు వెళ్ళావు. పలభద్రమ్మ పిలిచింది వెళ్ళావు. వెళ్ళిన దానివి నువ్వు అలా పరిచయం చేసుకున్నావు. సరే అట్లా అనుకున్నా కూడా నిన్ను తగ్గించినంది యాడు మాత్రమే ఇవ్వమంది. నిన్ను ఇంత పరకాయ ప్రవేశం చేసి నిన్ను ఇట్లా చేయమని ఆమె చెప్పాలి. ఆ రోజు నిన్నేమందంటే నీ దాంట్లో యాడేసుకోమని అడిగింది. కాకపోతే నిన్ను తగ్గినని కూడా చెప్పింది. అది నీ దాంట్లోనే ఉంది. నువ్వు పెట్టుకున్న దాంట్లోనే ఉన్నది. నిన్ను తగ్గియడం కష్టము. నేను మీ అమ్మాయిని అయితే మీ పెద్ద పాపనైతే తగ్గిస్తానని కూడా చెప్పింది ఆమె ఆ రోజు. ఈ రోజు ఏమన్నా నిన్ను నేను తగ్గిస్తానని అన్నది అని చెప్పేసరి పైగా బాడకో సే పిత్తల ప్యాకేజా నీకు మామూలు గదే. అసలు ఎట్లా కొడతారంటే నేను అట్లా కొడతా. నువ్వు మాటకు ముందు మా దేవుడు నా అనే అర్హత నీకు లేదు. ఉండొచ్చు ఏ కులస్తులైనా ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా అందరికీ దేవుడు ఒకటే. మా దేవుడు కూడా కొలవచ్చు కాదంటల్లా. కానీ నీకు అర్హత లేదు. నువ్వేందంటే నువ్వు తినే మాంసమే తేడా మాంసం తింటావు. అది నాకు తెలుసు. నీ దగ్గర ఉన్నాడు బంగ్లాదేశుడు అదొకటి. ఇంకొకటి నువ్వు అసలు నీకు మా కనకదుర్గమ్మ తల్లి తెలియదు. ఆ కనకదుర్గమ్మ తల్లి అంటే ఆ తల్లికి నేనంటే ఇష్టము. నాకు ఆ తల్లి అంటే ఇష్టము కాబట్టి ఆమెలో పూనింది ఆమెలోకి వెళ్ళింది. కనకదుర్గమ్మ వెళ్ళి నన్ను తగ్గించింది. ఎందుకే ఇలాంటి మాటలు బేవర్సముండ. నువ్వు తగ్గానంటే తగ్గానని చెప్పుకో. ఆమె తగ్గించింది నువ్వు తగ్గావు అని మాత్రమే చెప్పుకో. అంతేగాని ఆ కనకదుర్గమ్మ తల్లేను ఆమె రూపంలో వచ్చింది ఆమెలోకి వెళ్ళింది నన్ను తగ్గడానికి వచ్చింది. కనకదుర్గమ్మ తల్లిని తగ్గాలి తలుచుకుంటే ఆమె రూపంలోకి వెళ్ళి ఆమె చేత చెప్పి అక్కర్లే. ఆమె ఓం భూం ఫట్ నువ్వు తగ్గిపోవడంగా నువ్వు తగ్గిపోతావు. నువ్వు చచ్చిపో అంటే చచ్చిపోతావు. అంత చాలు. ఆ మాట చాలు. ఆమె వెళ్ళి మళ్ళీ ఇంకొకరిని తగులుకొని అదొక బేవర్సాది దాన్ని తగులుకొని దాని నుంచి నీకు పాఠాలు చెప్పించి నిన్ను తగ్గించి నీ కనువిప్పు చేయించి నీకు ఇంగ్లీష్ చెప్పించి మరి ఇప్పుడు తగ్గానంటున్నావు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిందా బాడకో? ఇంగ్లీష్ వచ్చి ఇప్పుడు తగ్గిపోయావా? ఇంగ్లీష్ రాదండి మాకు అందుకనే నేను అట్లా తిని ఇదైపోయానంటున్నావు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిందా? మరి తగ్గానంటున్నావు. మరి ఏది ఇంగ్లీష్ ఏది? మరి ఇంగ్లీష్ బాగానే మాట్లాడతావు. నువ్వు నాటకాలు తప్పబాకే బినామో యాపప్పుడు కూడా నువ్వు ఆపకుండా ఇంగ్లీషు ఎంత ఇదిగా పర్ఫెక్ట్ గా మాట్లాడతావంటే అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నావు. ఒకవేళ అంత ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చినా కూడా అంత కరెక్ట్ గా నేనైతే మాట్లాడలేను. ఖచ్చితంగా నేను మాట్లాడలేను. మరి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంగ్లీష్ వచ్చు. కానీ అక్కడ రాదు అనే మాట దగ్గర ఇంగ్లీష్ రాదు ఏమి రాదని ఒకప్పుడు పల్లెటూరు వంటలు అనంటూ కట్లపై మీద చేసిన రోజుల్లో జడ అల్లుకొని జడేసుకొని పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని మట్టి గాజులు చేతి నిండా వేసుకొని వచ్చిన రోజుల్లో నువ్వు అమాయకత్వం నటనలో అమాయకత్వంగా నాకు చదువు రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి సక్సెస్ అయ్యావు. అదే సక్సెస్ అయ్యావు కదా అని చెప్పి ఈ రోజు నువ్వు మోడర్న్ గా ఉల్లేసుకుంటూ కూడా మాకు ఇంగ్లీష్ రాదు అంటే ముండా నీకు నిజంగా ప్రైవేట్ పార్ట్ లో నీకు గంట కాల్చి వాత వేయాల్సిందే. నువ్వు మోడర్న్ డ్రెస్ వేసి షూ వేసి నువ్వు ఎన్ని చేస్తున్నావే బాడకో. ఎన్ని హైడ్రామా చేస్తున్నావు. హెయిర్ కానీ అవన్నీ కూడా నువ్వు ఇన్ని ఇంగ్లీష్ మాట్లాడతా. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను తగ్గాను అది ఇదేనంటే ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? ఒసే పిచ్చబడుకో. నేను వెళ్ళిపోయాను అనుకో నువ్వు సంకలు గుద్దుకుంటున్నావేమో. ఒసే సంకలు వాసిపోతాయి లోపల పగిలిపోయింది నీ సంకలు. జాగ్రత్త గుద్దుకోబాక. నేను ఎక్కడికి పోలేదు ఎక్కడికి పోను. వస్తా కాకపోతే నాకు కొన్ని చికాకులు కొన్ని ఇవి ఉంటాయి. నాకుండే పనులు ఉంటాయి చికాకులు ఉంటాయి అన్నీ ఉంటాయి. వాటన్నిటిని నేను ఇచ్చేసుకొని నేను రావాలి. నీలాగా పనికిమాలితనంగా 1000 లక్షలు వచ్చే ఇది కాదు నాకు ఈ యూట్యూబ్ లో. నీకంటే వస్తున్నాయి లక్షలు వస్తున్నాయి కాబట్టి నువ్వు రోజు వస్తావు చోగు చేసుకుని వస్తావు. నువ్వు చోగు చేసుకోకుండా ఆమ్లెట్లు వేసుకోవడం కంటెంట్ చేసి తినేసి పోతావు. 10 రూపాయలు పునుగులు తీసుకొచ్చుకొని కూడా నువ్వు తిని
కంటెంట్ చేసి లక్షలు సంపాదిస్తున్నావు. నీలాగా మేము తినేవాళ్ళం కాదు, మేము పద్ధతిగా ఉండే వాళ్ళము, పద్ధతుల గురించి మాట్లాడే వాళ్ళము. కాబట్టే నాకు నా ఇంటి పద్ధతులు, నా ఇంటి పనులు, నా హంగామా, నాకు కొన్ని కొన్ని ఇవి ఏవో ఉంటాయి. వాటి రీత్యా నేను టైంకి నేను ఎప్పట్లో ఇదిగిట్లా రాలేకపోతున్నా. కానీ ఖచ్చితంగా వస్తా ఒకరోజు, రాకుండా అంటూ ఉండను. కాకపోతే మోనిటేషన్ అనేది లేకుండా మీరు నాశనం చేశారే, 22,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ని నాశనం చేశారే అనేది నా బాధ. కానీ మీరేం బాగుపడలేదుగా. అట్లా అనుకున్నా కూడా నన్ను నాశనం చేసిన 3 నెలలకే మీరు సర్వనాశనం. ప్రపంచవ్యాప్తంగా, అంటే ప్రపంచం అందరికీ తెలుసని కాదు, ఉన్న తెలుగు వాళ్ళకి ఎక్కడెక్కడ మీరు తెలుసో వాళ్ళందరి ముందు కాండ్రించి వాళ్ళందరినీ మీ మొహాన ఉమ్మూసినట్టుగా మీ పరువు, మీ ఇద్దరి పరువు కూడా అంతే లెవెల్లో పోయింది చూడు. అది చాలే నాకు. మీరు నాకు చేసిన ద్రోహానికి మీకు జరిగింది కరెక్ట్ గా కర్మ తిరిగి వచ్చింది చూడు మీ దగ్గరికి. అదే. కానీ ఈ రోజు మీరు మాకేం ఆదాయం తగ్గలేదు, మాకేం ఇది కాలేదు, మేము బానే ఉన్నాము, మేము మా దగ్గరికి అలాగే జనం కూడా వస్తున్నారని నువ్వు అని అనుకోని మళ్ళీ మీరేదో పళ్ళ బిగు మీద లేసి మీ పనులు మీరు చేసుకుంటున్నట్టుగా యాక్టివ్ గా వచ్చి నటించినంత మాత్రాన అది నిజమైతే మాత్రము కాదు. మీరు మీరు సతికిలబడ్డ మాట నిజమే. సతికిలబడ్డావు నువ్వు. నీ ఛానల్లో నీవి ఇవి చూస్తేనే అర్థమవుతుంది. వాచ్ టైం ఒకసారి పళ్ళభద్రమ్మ, నువ్వు నిజంగా దీనికి యాడ్ ఇచ్చుంటే ఒకసారి వాచ్ టైం అడిగి తీసుకో. దాని దగ్గర వచ్చిన దానికి వాచ్ టైం కూడా ఎలా ఉంది, ఎంత ఉందో తెలిస్తే దాని మొహాన నువ్వే కాండ్రించి ఉమ్ముతావు. అయినా నీకు సిగ్గు లేదు. దీని బతుకంతా కూడా మన ఇంటర్వ్యూలో చెప్పాను, అందులో కూడా కొన్ని కొన్ని చూసుంటావు. అవన్నీ చెప్పినా కూడా ఇది ఇంకా దీన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని నువ్వు ఇంకా ఎంత పతనానికి దిగజారిపోవాలో అంత పతనానికి దిగజారిపోవడానికే దీనికి యాడ్ ఇచ్చావు. ఖచ్చితంగా ఇది లేదంటే నీ పర్మిషన్ లేకుండా వేయడం అనేది జరగదు. ఒకళ్ళ పర్మిషన్ లేకుండా వేస్తే అది అంత కరెక్ట్ కాదు. పర్మిషన్ తీసుకొనే వెయ్యాలి. నీ పర్మిషన్ లేకుండా ఇవి వెయ్యదు. వేశారు అంటే అది వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ గయ్యాలితనము. అది దేవుడు చూస్తాడు. చూస్తే వాళ్ళని అంతకంత ఎక్కడ ఇరికిచ్చాలో, ఎట్లా చేయాలో మనం కొన్నిటికి అనుకుంటాము, జాలి పడతాం, అయ్యో ఏంటి పాపం వాళ్ళు అట్లాగా, అయ్యో వీళ్ళేంటి అంటాం. కాదు, భగవంతుడు కరెక్ట్ అయిన శిక్ష కరెక్ట్ గా విధిస్తాడు. వాళ్ళ మనస్తత్వాలను బట్టే వాళ్ళకి ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఇచ్చి తీసేసుకోవాలో అన్ని ఆ దేవుడికి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు. దేవుడిని అందుకే మనం నిందించకూడదు. ఏం జరిగినా అలాగా అనాలే కానీ అయ్యో పాపం, అరే దేవుడు లేడు, అసలు ఇట్టాగే జరుగుతుంది, అట్టాగే జరుగుతుంది అనే మాటలు మనం అనకూడదు. దేవుడి దృష్టిలో మొత్తం తెలుసు, సర్వం మనకు ఒకవైపు నుంచే తెలుసు. కానీ దేవుడు 4 వైపుల నుంచి వాళ్ళకి 4 మూలలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది, ఎలాంటి మాటలు అబద్ధాలు ఆడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఎదుటి మనిషిని ఏ రకమైన మోసం చేసి నమ్మించి ఎంత ద్రోహం చేస్తున్నారు అనేవన్నీ కూడా ఆ భగవంతుడి దృష్టిలో ఉంటాయి. ఒక రోజుకైనా అంతకంత పాఠం చెప్పే తీరతాడు. ఈ బాడకో ముండలకి రెండిటికి కూడా చెప్పాడు. కానీ ఇవి రెండు మేము జారి పడలేదు అనని అంటం కోసం లేచి ఇంకా బిర్రుగా నిలబడ్డాం చూడు, మాకేమైంది అన్నట్టుగా వీళ్ళిద్దరు నటిస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ ఫేసుల్లో ఉన్న ఇదిని బట్టే చెప్పచ్చు. పల్లభద్రమ్మ అయితే మరి దీనిలా నటించడం రాదు దానికి. అందుకని దాని నటన అది వచ్చే వీడియోలలో కూడా, షాట్లలో వాటిల్లో కూడా ఆ మొహము ఎలా తెలా పోయి సిగ్గుతోనే ఉన్నట్టుగానే నాకు అర్థమవుతుంది. నాకైతే అర్థమవుతుంది ఆమెది. కానీ ఈ బాడకోకి ఇట్లాంటివి నటిస్తుంది. ఇది ఒక ఆడపిల్లకి ప్రైవేట్ పార్ట్స్ కాల్చి వేడి నీళ్ళు నెత్తి మీద మొహం మీద పోసి కారం కళ్ళ నిండా మొహం నిండా రుద్దిన బాడకోది ఇది. ఇది అమాయకమైన మొహం పెట్టుకొని అమాయకంగా వచ్చి అమాయకంగా చెబుతున్నంత మాత్రాన ఇది నిజమని తెలియని వాళ్ళు అనుకోవాల్సిందే. కానీ దీని బతుకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే అందరికీ తెలుసు, అందరి దగ్గరికి చేతుల్లోకి దీని డైవర్స్ పేపర్స్ వెళ్ళిపోయినాయి. అది అబద్ధం కాదుగా, కోర్టు అబద్ధం చెప్పదుగా దీని గురించి. అన్ని అంటే చెప్పినా చెప్పకపోయినా దీని కూతురే ఇది నా దగ్గర, నాకు కాదు వేరే వాళ్ళతో మాట్లాడినవి ఆ మాటలన్నీ కూడా రికార్డులన్నీ ఉన్నాయి. తొందరలో బట్టబయలు చేస్తా, తొందరలోనే. ఎందుకంటే నాకు ఛానల్కి మోనిటైజేషన్ రావట్లా. ఎన్నాళ్ళని నేను కూడా పాకులాడతా. ఒక రోజుకి మొత్తం వదిలిపెట్టేసేసి దీనివి ఏమేమి ఉన్నాయో, వీళ్ళ సీక్రెట్లు, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పర్సనల్ ఫోటోలు, వీళ్ళు ఈ పిత్తల ప్యాకేజ్ ఎలాంటి డ్రెస్సు వేసుకొని లోపల ఏమంటారు 3 పీసెస్ డ్రెస్ లో 5 పీస్ ఉంటుంది కదా, అదొక్కటే వేసుకొని దాన్ని ఏదో అంటారు, అలాంటి నైటీ వేసుకొని ఇంట్లో తిరగడం, అంత ఓపెన్ గా కనబడతా లోపల కట్రాయిరు అవన్నీ, ఇలాంటివన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. దీని ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక రోజు ఖచ్చితంగా పబ్లిక్ లోకి దీని కూతురు చెప్పింది, దీని బతుకు
బతుకేంటి, ఇదేంటి, ఇది ఎలాంటిది, ఎలాంటి మెంటాలిటీ గలది, ఎంత రౌడీదని అనేది ఆ పిడత చెప్పింది. అవన్నిటిని వదిలిపెట్టి పారనొకపోతే బాంచిత నా పేరే కాదే. ఎందుకంటే పిత్తల పాకీజా నువ్వు మాత్రం బాగుండాలా, నువ్వు మాత్రం ఛానల్ పెట్టి నువ్వు మాత్రం ఇవ్వాలి. నువ్వు చేసే కూరలో అట్లా కాదు, ఇది ఇట్లా కాదు, ఈ గంటె పెట్టాల్సిన ఆ గంటె పెట్టావు, అది అంతంత వేసావు, ఇంతంత తింటున్నావు అని అంటే మాత్రం నీకు ఇష్టం ఉండదా? నేను ఎదుటోళ్ళు అలా మాట్లాడకూడదా? సే కోసి కారం వేయాలి. పిత్తల పాకీజా నీకు నిజంగా మామూలుగా కాదు. నువ్వు చిక్కితే ఉంటది మా పిల్లల చేతిలో బాడకో. నువ్వు ప్రయాణం జాగించంటే మీ మేడం వల్లే, మా వల్ల కాదు, మా వల్ల కాదు. నువ్వు బతుకుతుంది బొచ్చులో బొమ్మరాయి వేస్తుంది, మేం కాదు నీకు, మీ మేడం వేస్తుంది బొచ్చులో బొమ్మరాయి బాడకోముండా. 15 రోజులకు 10 రోజులు పెడతా ఉంటే నీ కంటెంట్ కోసం, నీకు కంటెంట్ చేసుకోవాలి కదా. నువ్వు అట్లాగే ఎగురుతా వారం 15 రోజులు తిని మళ్ళీ ఈ కంటెంట్ నిక్కర్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని మళ్ళీ నీ అందచందని చూపించద్దు జనాలకు. సొంగగారే బ్యాచ్కి సొంగగార్చుకోవడానికి, తిట్టే వాళ్ళకి తిట్టడానికి చూపించద్దు. అప్డేట్ ఇవ్వాలి కాబట్టి మీ ఇంట్లో తిని మీ ఇంట్లో చేసి నేను అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నాకు బాధ్యత ఉంది. ఎవతివే ముండా నువ్వు బాధ్యత ఉంటానికి, నువ్వే మాకేమన్నా పెద్ద మినిస్టర్వా? మాకేమన్నా అందరికల్లి మీ మీద ఎందుకమ్మా? మీ అందచందాలు చూసా మీ మీదే. మాకు అవసరం లేదు, పబ్లిక్ నిజంగానే అవసరం లేదు. పిచ్చముండా నువ్వు బాగుంటే నువ్వు సంపాదించిన డబ్బులు చెప్పవు కానీ నువ్వు ఇవన్నీ కూడా నేను అంత తగ్గాను, వారానికి ఇంత తగ్గాను, ఇంత పిత్తాను, అంత సౌండ్ వచ్చింది, ఇంత గబ్బు వచ్చింది అని చెప్పడం మాత్రం మాకు అవసరమా? నిన్ను అభిమానించేవాళ్ళు నీ మీదే చొప్పు తీసుకోకూడతా బేవర్సముండా. నిన్ను అభిమానించేవాళ్ళు, నీ మొహానికి నిన్ను అభిమానించేవాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయవే గుడిసెట్టు ముండా. ఇప్పటికైనా పల్లభద్రమ్మ, నేను చెప్తున్నాను, ఇప్పటికైనా పల్లభద్రమ్మ నువ్వు కన్ను తెరిచి దీని కామెంట్ బాక్స్ ఓపెన్ చేయించుకో. నువ్వు బతికేందో దాని బతికేందో బయటకు వస్తుంది. కామెంట్ బాక్స్ మూసుకొని మరి నీకు అంత అభిమానించే వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నప్పుడు ఎందుకేముండా కామెంట్ బాక్స్ మూసుకున్నావు? కామెంట్ బాక్స్ మూసుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? కామెంట్ బాక్స్ ఓపెన్ చేయి, నువ్వేందో నీ బతికేందో మొత్తం బట్ట బయలేద్ది. నువ్వు అదేదో నువ్వు ఓపెన్ చేయకుండా ఊరికే నన్ను అభిమానించే వాళ్ళు నాకు బాధ్యత ఉంది, మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత ఎందుకే నువ్వు అంటే మరి బాధ్యత ఉన్నప్పుడు మరి నువ్వేమాత్రం సంపాదించావు ఏందని ఎప్పుడన్నా ఇన్ని కాదే నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావు. ఒక్కసారన్నా ఒక్క 10,000 రూపాయలు తీసుకుపోయి ఎవరికన్నా హాస్పిటల్లో ఏదన్నా పేదోళ్ళు ఉంటారు, ఏదో క్యాన్సర్లు వచ్చో ఏదో ప్రాణాపాయమైన స్థితిలో ఉన్నోళ్ళు వాళ్ళ చేతికి ఇచ్చి ఎప్పుడన్నా ఏ రోజులు చేసావే? వాడికి ₹1 ఇచ్చినా కూడా నువ్వు కంటెంట్. కుక్కకు అంత మాత్రం అదేదో నువ్వు మింగే మాత్రం మామూలు జ్వరం మాత్రం వేసి కూడా నువ్వు కంటెంట్ చేసుకుని కుక్క మీ సంపాదించిన కుక్క బతుకే నీది. కుక్క బతుకు జావా నీకు, నీ పాడగట్ట, నీ దినంజయ్య, నీ తద్దిరం బెట్ట. నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టావంటే వాళ్ళ మీద నువ్వు అన్ని డబ్బులు సంపాదించే దానివి. నువ్వు డబ్బులు కట్టి దాని దగ్గర చేరి నువ్వు ఆమె దగ్గర చేరి నువ్వు తగ్గావు కాబట్టి అది నిన్ను చూస్తున్నాం. మేమందరం కూడా ఎవరన్నా లావాటాలు ఉంటే మేమందరం కూడా వెళ్ళి తగ్గాలని నువ్వు మా మీద ప్రేమతో ఆప్యాయత నువ్వు మాకు చెప్పేంత మాత్రం దానివా? పిచ్చముండా అని మిలియన్లలో ఆదరించారా? చొప్పు తీసుకొని కొడతా అనుకున్నావా? మిలియన్లలో ఆదరించారా? ఎన్ని లక్షలు కొనుక్కున్నావే ముండా? ఆమె ఒక్కొక్క మొత్తం మీదమ్మా టోటల్ గా చివరి వీళ్ళ బండారం, వీళ్ళ బతుకు బండారం, వీళ్ళ బేవర్స తనం అంతా, వీళ్ళ దొంగ బుద్ధి అంతా బయటపడే వరకు కూడా దీనికి దాదాపు 4 లక్షలు 5 లక్షల దాకా ముట్టినాయమ్మా దీనికి నెలకి. అలాంటప్పుడు ఎంసీఎం బ్యాచ్ కి 1 లక్ష ఖర్చు అయితే మాత్రమేమి వ్యూస్ కొనుక్కొని వేసింది. మరి ఇప్పుడు వ్యూస్ ఎందుకు కొనుక్కోవాలి? మరి ఇప్పుడు ఆమె డబ్బులు ఇవ్వట్లా. మరి నీకు కావాలంటే నేను డబ్బులు ఇవ్వను, నువ్వు వేసుకుంటే వేసుకో అని ఉంటది. ఈమె అడిగి ఉంటది పర్మిషన్, నేను వేసుకుంటానని. సరే నేనైతే ₹1 కూడా ఇవ్వను, నువ్వు వేసుకో అని ఉంటది. అందుకని ఈమె ఏదో వేసుకుంది కానీ ఈమె ఎంసీఎం బ్యాచ్ దగ్గర పోయినసారి లాగా కొనకుండా ఈ చేసుకుంటుంది. ఎవరమ్మా నిన్ను ఆదరించి సపోర్ట్ చేసేది? అసలు నాకు అర్థం కాదు, ఏం మాట్లాడుద్ది బాడకో. ఇన్ని సంవత్సరాల ప్రయాణం సాగిస్తానని ఏమకే నమ్మకం లేదంట. పొద్దునే లేసే విధానము, పండుకునే విధానం చెప్పబాక. పెడతా ఆవదండి ఆయన పెడతా. నువ్వు కూడా అంటున్నావు మేము 7 మాకు తెలియకుండా నిద్ర వస్తుంది, 7-8 నిద్రలో పోతాము తినేసేసి అని అంటున్నావే ముండా. 1 గంట దాకా ఎవరే బజార్లలో పోట్లాడుకునేది ఇళ్లలో మీరు? రోజు ఒక్కరోజు కాదు 1 గంట దాకా ఉండి 1 గంట అప్పుడు మీరు అన్నాలు తింటారు. 12 తర్వాత వండుకొని 1 గంట ఆ ప్రాంతంలో మీరు తినేవాళ్ళు. మీరు మాట్లాడితే ఎట్లాగే పిత్తల పాకీజా. మొత్తానికి బంగ్లాదేశ్ కూడా ఇది ఉండలేదమ్మా, వాడిని వదిలిపెట్టి ఇది బతకదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవడు కూడా దీని ఆస్తి చూసి కూడా వీళ్ళ దగ్గరికి వీళ్ళ ఛానల్ చూస్తే ఎవ్వరు ఇలాంటి బస్టు ముండా ఈ ముండ దగ్గరతో మనకెందుకులని ఎవ్వడు రాడనుకుంటా అని నేను అనుకుంటున్నాను. అందుకని వాడినే మళ్ళీ వెనక్కి పిలిపించుకుందో ఏం చేసిందో. ఒకప్పుడు ఇప్పుడైతే ఎలా ఉందో కానీ ఒకప్పుడైతే వాడు వెళ్ళాడంటే వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా ఎవరైనా వాళ్ళ దేశానికి వెళ్తే ఇది గాజులు
పగలగొట్టి గీసుకొని వాట్సాప్లో పెట్టి మా డైరెక్ట్ వీడియో కాల్ చేసి వీడియో కాల్లో గీసుకొని వాడిని ఎన్ని హింసించిందని బాడకోది. ఇదే సామాన్యురాలా? ఆ చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసమ్మా ఇది ఎవరు ఏంది అన్నది. తొందరలోనే నేను కూడా అక్కడ వాళ్ళకి చెప్పబోతున్నాను. కొంతమందికి నాతో టచ్లోకి వస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి రమ్మనమని నన్ను పిలుస్తున్నారు. మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండొచ్చు మీరు 4 రోజులు కావాలంటే అని కూడా అంటున్నారు. ఖచ్చితంగా నేను తొందరలోనే వెళ్ళి దీని పని చెప్తాను. దీనివన్నీ ఎన్ని విషయాలు ఏవో తీసుకొని వస్తాను ఖచ్చితంగాను. ఈ బాడకోది 2 సార్లు మీ మేడంని ఇప్పటి వరకు కలిసింది కాదు లెక్క. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఒకసారి ఐబ్రోస్కి వెళ్ళావు, రెండోసారి ఆ చెక్క ముక్క వాడినప్పుడు రెండోసారి. అప్పటికే 2 నెలలు మీరు అక్కడ ఉన్నారు. 2 నెలలు ఉండే 2 నెలలు నీకు జరగపాల్సిన ఏవో సర్జరీస్ ఏవో చేసేసేసి నీకు నీ ఒంటిని ఒక లెవెల్లోకి తీసుకొచ్చినాక గొట్టం ఫ్యాట్లేసి మిమ్మల్ని పబ్లిక్ గా మీరిద్దరు కలిసి ఏదో మాట్లాడారు. కానీ ఆ ఒక్క అన్ని ఛానల్స్ వచ్చి మీ మూతుల దగ్గర ఆ గొట్టాలను పెట్టినాయి. కానీ ఒక్క గొట్టంగాడన వాళ్ళ వాటిలో వేసుకున్నారా? ఒక్క చోటన మీరు వచ్చారా? ఎలాగొస్తారు? మీరు దొంగలే, మీరు దొంగలు, ముసుగు దొంగలు. మీరు దొంగలయ్యుండి మీ దొంగల బుద్ధి మీరు పబ్లిక్ గా ఎక్కడమే చేస్తారు. ఒక్క ముష్టి ముదష్టలో తప్పితే మీరు ఎక్కడ పనికిరాని జాతి మీది. మీది పనికి రారు. మీరు ఏంటంటే జనాల్ని ముంచి పైకి వచ్చిన వాళ్ళు. మీరు కష్టపడి సంఘంలో కష్టపడి మంచి పరువు గల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మీ కుటుంబాలకే మీ పరువు లేదు. మీ వల్ల పరువు పోయి వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు. కానీ బేవర్స ముంజలారా, దీనికి యాడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఏదన్నా విని మాట్లాడదామంటే మళ్ళీ దీనికి యాడ్స్, దీని బొచ్చిలో బొమ్మరా వేయాలన్నమాట. నేను చేయాల్సి వస్తుంది. ఇదంతా మీకు చెప్పే సోదంతా చెప్పింది. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే నేను పబ్లిక్ లో ఉన్నాను కాబట్టి మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి బాధ్యత ఉన్నప్పుడు మరి మనకి నేను గొడవ చేసిన దాకా నువ్వు స్థలాలు కొన్నావు, నువ్వు ఇల్లు కడుతున్నావు, 3 అంతస్తుల బిల్డింగ్ వేస్తున్నావు అని నేను గొడవ చేసిన దాకా ఇది చెప్పిందమ్మా. మీరు చెప్పండి, మీరందరూ ఉన్నారు కదా, మీరు చెప్పండి, నిజం చెప్పండి. నేనెంత నాకు తెలిసినవన్నీ అక్కడ వాళ్ళు వచ్చి ఇస్తున్నారు నాకు. అక్కడ కొంతమంది మగపిల్లలు వాళ్ళు ఫోన్లు చేసి నాకు చెప్తున్నారు, ఇదిగోమ్మా ఇది ఇట్లాగా ఈ రోజు ఇలా జరిగింది, ఈ రోజు ఎట్లా వెళ్ళారు, తన్నుకున్నారు, రాత్రి పొద్దుపోయిన దాకా తన్నుకున్నారు వాళ్ళు. ఒక కోడి పోయిందని చెప్పి గొడవ చేశారు. ఇవన్నీ ఎన్ని చేశారు? చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా మంది తగ్గారు. మరి వాళ్ళందరూ కూడా వచ్చి పబ్లిక్ లో వచ్చి చెప్పరేంటి? పబ్లిక్ లోకి వచ్చేసి మీరందరూ కలిసి ఒక చోట మమేకమయ్యి జెండాలు, అదే మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ధర్నాలు చేస్తుంటారు చూడండి, వైట్ క్లాత్ మీద రాసుకొని ఈ డౌన్ అని ఒకటి ఏవో ఉంటుంటాయి కదా. అలాగే మరి మీరు కూడా తగ్గిన వాళ్ళందరూ కూడా రండి, వచ్చి ఒక 40, 50, 100, 100లో ఉన్నారు. అసలు 100 మంది స్టాఫే ఉన్నప్పుడు డైలీ వచ్చేవాళ్ళు 500 మందో ఉంటారు కదా. ఆమెనోడు తామే చెప్పింది కదా. మరి వాళ్ళందరూ తగ్గిపోయిన వాళ్ళందరూ కూడా మరి సపోర్ట్ గా మీరందరూ, నువ్వు లీడర్ గా ఉండి, నువ్వే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ముందు వాళ్ళందరినీ వేసుకొని ఆ హైదరాబాద్ కోటి, మరి చార్మినారు, మరి మక్కా మసీదు, అవన్నీ ఆ ఏరియాలు మొత్తం కూడా ధర్నా చేయండి. లేదంటే అసెంబ్లీ దగ్గరికి వెళ్ళండి, అదే పబ్లిక్ పార్క్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అసెంబ్లీ దగ్గర, ఎన్టీఆర్ పార్క్ దగ్గర అక్కడ మరి మీరు ధర్నాలు ఎందుకు చేయరు? ధర్నాలు ఎందుకు చేయవు? నువ్వు లీడర్షిప్ వహించు, పిత్తలపాకిజా. నువ్వు లీడర్షిప్ వహించి నువ్వు వాళ్ళందరినీ కూడగలుపుకొని వాళ్ళందరూ తగ్గిన వాళ్ళందరూ నీలాగే తగ్గిపోయిన వాళ్ళందరినీ తీసుకుని వస్తాయి. నీకు ఎప్పుడో నీకు సంబంధించిన వాళ్ళే చెప్పారు నీకు థైరాయిడ్ ఉందని చెప్పారు. కానీ నువ్వు నాకు అసలు ఏమీ లేదని నువ్వు అంటున్నావు. నీకు బీపీ కూడా ఉంది నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నీలో ఉన్న కోపాన్ని నువ్వు అణుచుకొని చూపిస్తుంటావు. ఒక్కొక్క వీడియో నీ మొహాన్ని అప్పుడు చూస్తున్నప్పుడు లోపల ఎంత కోపాన్ని దిగమింగి పైకి ఏమీ ఎరగనట్టు కెమెరాను చూసి చేస్తుంటావు చూడు. అలాంటప్పుడు అర్థమైతే ఉంటుంది నీకు బీపీ ఉంది. ఆ క్షణంలో చూస్తే బీపీ పేలిపోయింది అనమాట. బీపీ పేలిపోయింది, అంత ఉంటుందని. అలా మరి నువ్వు లీడర్షిప్ వహించి ఆ తగ్గిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి అందరు కలిసి రండి అసెంబ్లీ దగ్గరకు వచ్చేసేసి, హైదరాబాద్ అసెంబ్లీ దగ్గరకు వచ్చేసి, సెక్రటరియట్ దగ్గరికి ఆడకొచ్చేసేసి మీరు ధర్నా చెయ్యండి. మీరందరూ ఆడకొచ్చి మీరందరూ ధర్నా చెయ్యండి. ఎక్కడో చోట ఒక పాయింట్ అనుకోని, మంచి పాయింట్, అక్కడికి వచ్చి మీరందరూ కూర్చొని ధర్నా చేయండి. లేదు తగ్గించింది ఆమె డాక్టరేను, మీ తగ్గించింది మమ్మల్ని అందరిని తగ్గించింది అని చెప్పండి. మీరందరూ మందులు మింగి వస్తే పిత్తుల పాకిజే, నువ్వు మందులు మింగి తెలియదే. సరే నీ కూతుర్ని అంత దూరం వస్తే ఖచ్చితంగా నీ కూతుర్ని, నీ ఇంట్లో పందాన్ని, నీ చిన్న కూతుర్ని, ముగ్గురిని కూడా కాళ్ళకి కట్టి
తల్ల కిందులుగా ఏలాడేసి కింద నిప్పుల మీద మన ఎండుమిరపకాయలు గిల్లి వేసేస్తే ఆ పొగ వేసినప్పుడు చెబుతారు చూడు, అట్లా వెయ్యాలి. వేస్తే గానీ అప్పుడు నిజాలు బయటికి రావు. మీరు ఏవే మందులు మింగారు, నువ్వు 2 నెలలు హైదరాబాద్ లో ఉండి ఏమేం చేశావు, ఏమేమి సర్జరీస్ చేయించుకున్నావు, ఏ ఆపరేషన్లు జరిగితే నువ్వు తగ్గినట్టున్నావు, పైగా నువ్వు ఎన్ని ఫిల్టర్లు వేస్తున్నావు, లోపల బెల్ట్ ఎలా పెట్టుకుంటున్నావు, ఏ రకమైన ఫిల్టర్లు వాడుతున్నావు. ఇప్పుడు మన ఫోన్ మార్చిన కాడి నుంచి షోలర్లకి, ఇదివరకు ఫోన్ మారవక ముందు షోలర్లు చిన్నవైపోయి మొహాలు మామూలుగా ఉన్నా, మేము తగ్గిపోయాం ఫ్రెండ్స్, బాగా తగ్గాం ఫ్రెండ్స్ అని అంటూ వీళ్ళు అంటా ఉన్నా కూడా సరిపోయింది. కానీ ఇప్పుడు అట్లాగే వచ్చేది, వాళ్ళకి చేతకాల అది. ఇప్పుడు ఈ రెండోసారి కొన్నది కదా, మళ్ళీ 3 లక్షలు పెట్టావేమో కొంచెం తక్కువగా, మళ్ళీ ఆ ఫోన్ లో మాత్రం నేర్చుకున్నట్టున్నారు. ఇప్పుడు సన్నగా కనబడుతున్నారు కానీ ఇదివరకు ఇట్లాగా షోలర్లు షింక్ అయిపోయినట్టు అట్లా కాని రావట్లేరు. అంటే వీళ్ళు ఆ ఫోన్ లో వీళ్ళు చేసుకోవడం చేతకాల. ఇప్పుడు నేర్చుకున్నారు, నేర్చుకొని ఫిల్టర్లు వేసి వస్తున్నారు. అదైతే ఆవుదాన్ని పెడితే సచ్చేదానిలా తయారైంది. అంటే వీళ్ళు వాళ్ళ వీడియోలు చూసుకుంటారు కదా, చూసుకున్నప్పుడు అమ్మా ఏందమ్మా నేను సచ్చేదానిలా తయారయ్యానంటే, ఏమే రేపు వీడియోలో అనవే నువ్వు అట్లాగా అని అంటది అనమాట. అనగా అమ్మ నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు, అసలు నువ్వేనా ఇంత సన్నగా అయిపోయావు, నువ్వేనా ఏమే నువ్వు పెద్ద మోడల్వా, నువ్వు చీరలు కట్టుకొని నల్ల కర్రి బొగ్గువి, నువ్వు కర్రి బొగ్గు దానివే ఏంటి చీర కట్టుకొని, నేను అబ్బా ఈ చీర నాకు ఎంత మీకు బాగుంది ఏంది, మీకు నచ్చంది ఏంటి, గుడ్డ గాని లేదంటే తినుబండారాలు గాని మాంసాలు గాని ఏ మామూలు పచ్చడి, అబ్బా ఈ పచ్చడి అంటే నాకు ఎంత ఇష్టమో, ఈ తలకాయ అంటే ఎంత ఇష్టమో, ఈ పులుసు అంటే ఎంత ఇష్టం, ఏది చేస్తే అది ఇష్టం అంటావు. వసే పిత్తుల బరిపి ఆవదంది ఆయన పెడతా, నిన్ను తీసుకెళ్లి ఉతికితే నువ్వు ఎన్ని నిజాలు బయటకు వస్తాయంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఓ రోజుకి అదే ఇది చూడు, నిన్ను లాక్కొచ్చే రోజు వస్తుంది, నేను అనుకుంటున్నాను వస్తుంది. వచ్చిన రోజు నిన్ను నీ చేతనే మొత్తం కక్కిపిస్తా, నేను మొత్తం కక్కిపిస్తా, గ్యారెంటీగా కక్కిపిస్తా. పిచ్చముండల్లారా చూడు, అది అమాయకంగా ఎల్లో షర్ట్ వేసుకొని టీ షర్టు అమాయకంగా పెట్టుకొని మా మేడం గారిని అందరు ఆడిపోసుకుంటున్నారు, మా మేడం గారిని అంటున్నారు అందరు కూడాను. ఏమంటున్నారు మీ మేడం గారిని? ఆడవాళ్ళ పరువు తీస్తుంది, ఎరక పిర్రలు ముందు అన్ని చూపించుకుంటా, ఆ చెస్ట్ అవన్నీ కూడా ఎంత పరువు తీస్తుంది అంటే దీన్ని ఆడవాళ్ళే చూస్తారనుకుంటే మగవాళ్ళు చూడరు అనుకుంటుందేమో. సిగ్గులేదు దీని బతుకు నాశనంగా లోపల బెల్టులు పెట్టుకొని, అసలు సిగ్గులేదు. వెనక పిర్రలు చూడు కింద ఎట్లా కనబడుతుందో, ఎబ్బే చీ దీని నాశనం కానీ, ఎబ్బే దీని పుటక పాడు కానీ, ఏం పుటక పుట్టావే పిత్తల ప్యాకెట్. నీ అమ్మ గనక బతికి సచ్చింది కానీ, బతుకుంటే నీ అమ్మ కూడా నిన్ను చంపేసేది. ముండా ఆడవాళ్ళ పరువు తీస్తున్నావే ఏంటి, నిలబడతాము ఇదేంది చూపించుకోవడం ఏంటని. సై ముండా ఉండవే, నువ్వు ఇవి చూపించడం కదా, నీ అసలు ఒరిజినల్ నువ్వు ఎలాగా ఆటలు అట్టి పండు కడుతూ ఉన్నావో నేను పెడతా అది బయటికి. నా దగ్గరకు ఉన్నాయి కదా అవి పెడతా, సరిపోయింది నీకు. నీ పిల్లలు ఎవరే నీకు పిడత మీద అసలు ఒక్క రవ్వన్న ప్రేమ ఉంటుంది? బాడకోదానా, రెక్కాడితే కానీ డొక్కాడదంటే, అమ్మో ఏం మాట్లాడుతుంది ఇది, రెక్కాడితే కానీ డొక్కాడదంటే. ఇవేం కష్టపడింది, ఏ ఇటుకు రాళ్ళు బొచ్చలో వేసుకొని మోసింది, సున్నప్పనికి వెళ్ళి చేసింది మా కష్టపడ్డది. రెక్కాడితే కానీ డొక్కాడదు. నా పిల్లలకి నేను ఉండాలి, అందుకని నేను తగ్గాలి, అందుకని కనకదుర్గమ్మ తల్లి ఆమెలో ప్రవేశించింది. వసే ముండా పాపిష్టి ముండా మొదరష్టపు ముండా, నాకు బీపీ పెరుగుతుందమ్మా దీన్ని చూస్తుంటే. చూడకుండా మాట్లాడితే బెటరు. ఇంత మనిషివే లంజముండ, నువ్వు ఇంత మనిషివే. ఆ పిల్లలు ఎలా చూసుకోవాలో అవగాహన లేదంట. ముగ్గురిని అన్నావు, నీకు అవగాహన ఇంకా నయం. సంసారం అంటే ఏందో కూడా నాకు తెలీదా, పుణ్యానికి వచ్చారు, నేను చేసిన పుణ్యానికే పుట్టారు మా ముగ్గురు పిల్లలు నా పక్కకు వచ్చారని చెప్పాల. సాగిచ్చు ఈసారి నిన్నే ఎత్తుకుపోయేది. బినామో యాప్లు, ఆ యాప్లు, ఈ యాప్లు అని నువ్వు ఎంతమంది సావులు చేసావో, ఎంతమంది నీ వల్ల చచ్చిపోయారో నీ బెట్టింగ్ యాప్ల వల్ల. చెప్తా నీ బెట్టింగ్ యాప్లు కూడా ఉండవే పేరంటావు నీకు. సిగ్గులే చూడది, ఎంత సిగ్గులేని ఆడదంటే 74 ఉందంట. అంటే 68 నుంచి 74 వచ్చి 6 కిలోలు పెరిగారని చెప్పి చెబుతుంది. చెప్పబోతే జనం తంతారు కదా దీన్ని తన్నరు. మరి నువ్వు తింటున్నావు చేస్తున్నావు. ఇప్పుడు ఏంటంటే రియాలిటీ, ఇప్పుడు నిజం చెప్తుంది. 6 కిలోలు తగ్గారని నిజాయితీగా చెప్తుంది అని మనందరం అనుకోవాలని 6 కిలోలు పెరిగాను, 74 కిలోల చిల్లరున్నాను అని చెప్పుకుంటుంది. చీటి మిల్ అబ్బా, అసలు ఏం తెలియదు దీనికి అసలు. అమ్మ నంగరా తొంగబర్రా, పెరుగుతావు రైట్. నువ్వు వెయిట్ లాస్ చేరింది నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం, కరెక్టే కదా. మరి మాకెందుకు చెప్తున్నావు? నువ్వు చేరు, అది అనవసరం. నువ్వు రోజు వచ్చి వండుకొని తినిపో. మరి 10 రోజులకు ఒకసారి డ్రెస్సులు వేసుకొని ఈ రకంగా ఉండి ఢామ్ ధూమ్ పార్టీ, నేను తగ్గినందుకు పార్టీ, నాకు మా ఇంటి పక్కన వాళ్ళు అడిగారు నాకేమిస్తారని, ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నావే పిత్తల పాకీజా? మరి నీ కోసం నీ పిల్లల కోసమే నువ్వు తగ్గేది. మరి మాకెందుకు ఇలా నిజముండా ఇవన్నీ?
పైగా ఈ పిత్తుల పాకీజా ఒకటి ఇందులో కొత్తగా ఏం మెన్షన్ చేసిందంటే డైలీ గంటన్నర నడుస్తానని చెప్పింది. ఇది నమ్మదగ్గ విషయమే. ఇన్నాళ్ళ బట్టి లేనిది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంది అనమాట. గంటన్నర యోగా కూడా చేస్తుందంట అని అన్నప్పుడు అక్కడ అది నవ్వుతుంటది గజ్జిగిలక్కాయ. ఎన్ని నిమిషాల దగ్గర నేను మర్చిపోయాను. గజ్జిగిలక్కాయ ఒకటే నవ్వుతుంటది అనమాట. చివరిలో తినేటప్పుడు అనుకుంటాను అది నవ్వుతుంటది. 38 నిమిషాల దగ్గర ఎక్కడ ఉండండి, ఒక్క నిమిషం నేను వెళ్ళి చూసి చెప్తాను మీకు. ఇది చెప్పుద్ది, మేము యోగా చేస్తున్నాము, మేము గంటన్నర వాకింగ్ చేస్తాము, 7:30కే నిద్రపోతాం. అబద్ధం అమ్మ. వీళ్ళు 12 దాకా తన్నుకుంటారు, గుద్దుకుంటారు. రాత్రిపూటే వీళ్ళ గొడవలు, ఉదయం పూట ఉండవు. రాత్రిపూట చద్దు మణిగినాక ఈ ముండలు బూతులు తిట్టుకోవడాలు, జుట్లు పట్టుకోవడాలు, ఇవన్నీ ఇప్పటికి నాకు ఫ్రెష్గా ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే నేను అవన్నీ చెప్పడం ఎందుకులేని చెప్పట్లేను. అదిగో కొన్ని యోగాలు, కొన్ని ఎక్సర్సైజులు, వాకింగ్. ఇదివరకు లేదు, వాకింగ్ తో పని లేదు, ఏం లేదు. మా మేడం గారు తగ్గిస్తారు, ఆమె పెట్టే ఫుడ్ తింటారని కొన్నాళ్ళు చెప్పింది. ఆ ఫుడ్ కూడా లేకుండా మేము తిని కూడా తగ్గుతాం. మా మేడం గారు చెప్పేవి పెందలాడి నిద్రపోతే చాలు, పొద్దునే లెగిస్తే చాలు. అమ్మ ఇది చిత్రం కదమ్మా. ఎక్సర్సైజ్ చేసి అంట ఈమె ఎక్సర్సైజ్ చేసి వచ్చినాక వెయిట్ చూసుకుంటామా, ఎంతమ్మా 300, అమ్మ ఎంతమ్మా తగ్గేదంటే 300 గ్రాములు అనగానే ఆ పక్కన గజ్జిది కొంచెం నవ్వుద్ది చూడండి, గమనించండి. అసలు ఎవరన్నా ఎక్సర్సైజ్ చేయగానే చూసుకుంటే వెంటనే 300 తగ్గితే డైలీ బర్రెల్లాగా తినేసేసి పందికొక్కుల్లాగా ఎవరైనా కూడా అందరూ హాయిగా తృప్తిగా భయం లేకుండా తినేసేసి మళ్ళీ ఒక గంట ఎక్సర్సైజ్ చేసుకొని అమ్మయ్య 300 గ్రాములు తగ్గాను, 250 తగ్గా, లేదా 400 తగ్గా అనుకుంటే డైలీ తినొచ్చు కూడా. కానీ ఇది ఎట్లా చెబుతుంది, డైలీ అంట ఈమె ఎక్సర్సైజ్ చేసి వెయింగ్ మిషన్ మీదకి వెళ్తే 300 గ్రాముల దాకా తగ్గుద్దంట. అదిగో ఎక్సర్సైజే ఇంపార్టెంట్ అంట. ఇన్నాళ్ళ బట్టి ఎప్పుడన్నా చెప్పిందా ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని? ఎప్పుడన్నా వాకింగ్ ఇంపార్టెంట్ అని ఏ రోజైనా చెప్పిందా? ఇప్పుడు తేడా పడేసరికి జనం అందరూ వీళ్ళ మీద కాండ్రించి ఉమ్మూస్తుంటే వీళ్ళిద్దరి మీద ఇప్పుడు లైన్లోకి వచ్చినట్టుగా ఎక్సర్సైజ్ అంటే అవంట. పక్కన గజ్జి చూడండి, 38 నిమిషాల 40 సెకండ్ల దగ్గర నుంచి వినండి. మీరు వింటే ఆ గజ్జిది నవ్వుద్ది. అది ఫస్ట్ నుంచి దాన్ని పట్టించేదే గజ్జిది. నాకు దాని నవ్వు చూస్తేనే అర్థమైపోయింది. మా అమ్మ అబ్బా ఎంత బాగా అబద్ధాలు నిజంగా చేస్తున్నట్టే చెప్పుద్ది మా అమ్మ. అట్లాగే అవునే, మీ అమ్మ నిజంగా చేరకుండానే పరకాయ ప్రవేశం చేసి చేరినట్టు తగ్గినట్టు భ్రాంతిలో మాకెట్టా చెప్తుందో అట్టే ఇదిలో అబద్ధాలు కూడా చెప్తుందని నీకు తెలుసు, అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. చూడు అది ఎట్లా నవ్వుద్ది గజ్జిది. 38 నిమిషాలే 45 సెకండ్ల నుంచి చూడండి. ఫుడ్ కంట్రోల్ కూడా ఉండాలంట. ఈ ముండలు నిజంగా ఇవి నాకు ఎట్లా ఏమని బూతులు తిట్టాలో కూడా తెలియదల్లా. పెడతంటది ఫుడ్ కంట్రోల్ కూడా ఉండాలంట. ఈ ముండలు కంట్రోల్గా తింటున్నాయా? తింటే 1 డజన్ గుడ్లు తింటాయి, కేజీ మాంసం తింటాయి. ఆ పిడత ముండ ఛానల్లో అది ఏమి తింటది, ఎన్ని ముక్కలు ఎలా రకంగా తినే దాంట్లో సెక్స్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంది. తినే దాంట్లో ఎవరిని నేను పెట్టే వాళ్ళకి ఆప్యాయంగా పెట్టడం తెలుస్తుంది, తినే వాళ్ళకి తృప్తిగా తినడం తెలుస్తుంది. కానీ వీళ్ళలో అలా కాదు. వాళ్ళ బెడ్రూమ్ లో జరిగే విషయాలు అప్పుడు ఎలా ఉంటారో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే బాడకు తిండిలో అనంట ఇవి ఉండాలంట. ఏదో చెబుతుంది, ఫుడ్ కంట్రోల్ ఉండాలంట. ఈమెకి ఇప్పుడు రాంగా పొంగ ఈమెకి 40 ఏళ్ళేనంటమ్మో. ఈమెకు పిత్తుల పాకీజాకి 40 సంవత్సరాలేనంట ఇప్పుడు రాంగా పొంగ చెప్తుంది. నాకు 40 ఇయర్స్ వచ్చినాయి. దీనికి 40 ఇయర్స్ అయితే కూతురికి 28 సంవత్సరాల 28 నుండి 29 వచ్చింది. ఎట్లా చెప్తున్నాను, దీని క్లాస్మేట్స్ 3 ఉన్నారు నా దగ్గర. ఇప్పటికి కూడా వాళ్ళు టచ్ లో ఉంటారు. నాకు వాళ్ళ వయసు దీని వయసు ఇంకా ఇదే ఎక్కువ అంట. ఎందుకంటే ఇది అంత క్రితం అనాథ శరణాలయం లాగా అక్కడెక్కడో బతికింది కదా, దీన్ని తెచ్చుకున్నప్పటికీ మళ్ళీ వేరే చోట వేసేటప్పుడు ఒక క్లాస్ తగ్గించి వేసారనమాట. ఆ పిల్లల కన్నా ఇది 1 సంవత్సరం పెద్దది. ఆ లెక్కను చూసుకుంటే ఆ పిల్లలకు అసలు 28 ఏళ్ళు, దీనికి 29 ఏళ్ళు. ఇప్పుడు 29 ఏళ్ళకి ఈమెకి 40 ఏళ్ళు అంట. ఈమెకి ఈ 29 ఏళ్ళకు ఒక అక్క ఉంది, 2 ఏళ్ళు తేడా వేసుకోండి, 2 సంవత్సరాలు. ఈమె 29 అంటే 31 మన పిత్తుల పాకీజాకి 40 ఏళ్ళు. 40 ఏళ్ళండి, నాకు 40 వచ్చింది అని అంటుంది. పిత్తుల పాకీజాకి 40. అప్పుడు ఆ అమ్మాయికి 31, పెద్ద కూతురికి. వీళ్ళిద్దరు కాక పెద్ద కూతురికి 31 అంటే ఈమెకి 40 అంటే 9 ఏళ్ళు. 9 ఏళ్ళకి సాధ్యమేనమ్మా సంసారం చేయడము, పిల్లల్ని గంటము, ఇవన్నీ సాధ్యమే? మీరు చెప్పండి, కామెంట్లలో చెప్పండి. మీరు ఎవరైనా కూడా ఈమె చెప్పే మాటలు ఈ బాడకోది వాళ్ళు ఫిల్టర్లు వేసుకొని ఉన్నటి మొహాలు తెల్లగా ఉండేటట్టు చక్కగా అందంగా కనబడేట్టు చూసుకొని వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది ఒక రకంగా వీళ్ళని అసలు మరీ లేదా
నా పక్కన మీరు మరీ నీట్‌గా ఉంటే నేను హైలైట్ అవ్వను అనని చెప్పి వాళ్ళిద్దరిని జిడ్డు మొహాలు ఆవదం పూసిన మొహాల్లాగా కొంచెం తయారు చేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇచ్చేసింది. పైగా చదువుకునే పిల్ల అసలు ఇంత పబ్లిక్‌గా అందులో పోనీ ఏమన్నా మంచి టాలెంట్ ఉన్న ఛానల్ అయితే ఆ మా అమ్మతో పాటు ఏంటంటే గర్వకారణమేను. మా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు నన్ను. మా స్టూడెంట్స్ అందరూ కూడా జెంట్స్ కూడా మెచ్చుకుంటారు అనని గర్వంగా ఫీల్ అవుతూ తల్లిది మంచి సబ్జెక్ట్ అయితే మంచి భగవద్గీతలో శ్లోకాలకి తాత్పర్యం చెప్పి మహా ఆ ఇల్లాలయ్యి, మహా ఇల్లాలు గూడా అయ్యి ఉంటే ఈమె గారు కనబడుతూ అమ్మ చెప్పేదానికి భజన చేస్తూ, ఆహా! ఓహో! అవునమ్మా! అంటే అర్థమైందమ్మా. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఏమని ఉపదేశించారమ్మా? యుద్ధము చెయ్యవద్దన్నారా? చెయ్యమన్నారా? చేస్తే ఉపయోగం ఏంటి? పారిపోతే జరిగేదేంటి? అని ఏం చెప్పారమ్మా? అని ఈళ్ళు అడుగుతున్నట్టుగా ఉంటే, నిజంగానే అమ్మా తల్లిగారు వాళ్ళ అమ్మగారు మన మహాభారతంలో లేదా భగవద్గీతకి వాటికి అర్థాలు చెప్తా ఉంటారు. అవన్నీ శ్లోకాలకి ఈ పిల్లలు కూడా కూర్చొని అర్థాలు అడుగుతుంటారు. మనకెంత క్లారిటీ రావడానికి వాళ్ళే క్వశ్చన్స్ వేస్తుంటారు. వాళ్ళ అమ్మని వేస్తే వాళ్ళ అమ్మగారు చెప్తుంటారు. అంత మంచి ఛానల్ అమ్మ అలాంటి పిల్లలమ్మ మన కాలేజ్ చదువుతున్నారు అని మెచ్చుకోవడానికి ఈ ముండలు చదువుకునే ముండలైతే అస్సలు కాలేజీకే ఈ ఇందులోకి రాదు. రాదు. అంతకంటే ఉంటే ఉండొచ్చు గాక. ఇప్పుడు మాత్రము నేను కాలేజీ నాకు ఈ 2 ఏళ్ళో, 3 ఏళ్ళో చదువయిపోయిన దాకా నేను రానమ్మా అని చెప్పాలి. ఏది చదువుకునేదైతే. చదువు లేదు, సంధ్య లేదు కాబట్టే వచ్చి ఆ రకంగా నంజుకొని, పీక్కొని ఇది కూడా ఇంతంత ముద్దలు చేసుకొని తింటుందన్నప్పుడే దీనికి చదువు, సంధ్య లేదు. ఈ పిత్తల ప్యాకేజీ అన్ని అబద్ధాలు. దీని పొట్ట కోస్తే ప్రతిదీ అబద్ధమే. అన్ని అబద్ధాలే ఆడుద్ది. అది లేని మొగుడిని ఒకప్పుడు ఉన్నట్టుగా చెప్పి, మా వారు లేరు, నన్ను ఆస్వాదించండి, మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారు నేను గుడికెళ్ళి అర్చన చేయించుకున్నాం మా పేరు మీద, అంతా అవుతుంది బోడి ముండ. అదిను మా అమ్మాయి వాళ్ళు పట్టుపరికి నీళ్ళు కట్టుకుంటారు ఆనికాలు మేము శ్రీరామనవమి రోజు మళ్ళీ రావుల వారి గుడికెళ్ళి మేమే పూజ చేయించుకుంటాము. ఇప్పుడు ఇంట్లో ఒకసారి అయింది మరే పూర్ణాల పిండి 3 పూట్లకు ఉంచారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల ప్రసాదాలు పెట్టాలి కదా, ఇళ్ళ దగ్గర వాళ్ళకి కూడా పెట్టాలి కదా, దేవుడికి పెట్టి అని ఎలాంటి మాటలు మాట్లాడిందని ఇది ఎంత చీదర. అప్పుడు తెలిచావాల నిజంగా ఎర్రిబుర్రలకి తెలియలా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఈ ఈ రెండింటినేమో కొంచెం జిడ్డు మొహాలేసి కూర్చోబెట్టుద్ది. ఇది మాత్రం కొంచెం నీట్గా వచ్చి కూర్చునేసరికి ఆ ఫిల్టర్ల మీద నున్నటి మొహం వేసుకొని ఆ పిత్తుల పాకిది ఏదో అట్రాక్షన్ గా ఉంటది కానీ ఉత్తదేనమ్మా దాని మొహం అంతా గగ్గి అయిపోయింది. పుళ్ళు పడ్డాయి. అవి పుళ్ళు మొట్యాలని ఈ ముండ అంటది. ఈ ముండకి సిగ్గులేదు. ముడ్డి కింద 50 ఏళ్ళు పెట్టుకొని మొట్యాలు నాకు మొట్యాలు అని చెప్పుకోవడం సిగ్గులేదు. పనికి మాలిన దానికి ఆమెన పుళ్ళు పడి మొహం అంతా చేసుకున్న అదే ఇవన్నీ కింద మనకు ఉంటాయి కదా ఒక రకంగా ఇది సాగిపోయి ఉంటుంది చెంపల కిందకి అది గంగడోళ్ళు లాగా అలాంటిదంతా తీయించుకొని చేసుకొని ఈ ముండ 40 ఏళ్ళు నాకని చెప్తుందంటే ఏమనాలి వీళ్ళకి. వీళ్ళ కూతురు చదువుతుందంట. చదువు లేదు, సంధ్య లేదమ్మా. అబద్ధం మాటది. శుద్ధ అబద్ధం. దీనికి చదువే లేదు. చదువు అన్నది లేదు. అది అక్కడ ఆ ఇంటికాడ ఉంటది. అక్కడ దీనికి బాయ్ ఫ్రెండ్ ఇంటికి రావడము పోవడము ఇవన్నీ నేనేం ఆడపిల్ల మీద నిందలేస్తున్నా అనుకోబాకండి. వాస్తవాలు చెప్తున్నాను. దానికి ఇక్కడ ఉండగానే విజయవాడలో ఉండగానే ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్. అంత బ్లేడ్ బ్యాచ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక కూడా ఈ విడిగానే ఉంటుంది. ఒక పెళ్లి కాని పిల్లమ్మ తల్లిని వదిలేసేసి విడిగా ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకుంటది. ఆ తల్లి క్యారెక్టర్ మంచిది కాదని ఆయన అయ్యుండొచ్చు. అలాగే లేదా ఈమె తల్లితో ఉండకుండా నాకు నా ఫ్రెండ్ తో ఉండాలని ఇప్పుడంతా పెళ్లిళ్ళతో పని లేకుండా ఏవో అంటున్నారు కదమ్మా. ఏవో నాకు పేర్లు అంతగా తెలియదు, గుర్తు కూడా రాదు. అదేదో అంటున్నారు కదా, కలిసి ఆడ మగ కలిసి ఒక ఇంట్లోనే ఉండి కొన్నాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేసుకోవడం, లేదంటే డైవోర్స్ చేసే అక్కర్లేదని చెప్పి విడిపోయి వెళ్ళిపోవడం అనేది ఏదో కాన్సెప్ట్ ఏదో ఉంది కదా. సేమ్ అలాంటిదే ఇప్పుడు మన దానికి జరుగుతుంది. పైగా సిగరెట్లు కూడా తాగుద్ది. ఇది నిజం, వాస్తవము. ఎందుకంటే సిగరెట్ తాగేది కూడా నా దగ్గరకు వచ్చింది. ఒక ఫోటో పైన డాబా మీద తాగుతున్నది కూడా. అందుకు చెప్తున్నాను. ఇంకా పోతే ఈ పిడత ఆవుందైన పిడత ఉంది కదా, దానికి 10th క్లాస్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసింది. అందులో ఒకడే వాడు మదన్ మోహన్ అనేవాడు కూడాను. ఇవన్నీ అదిగాక హాస్టల్లో లేడీస్ తోనే అది చాలా లేకిగా చేస్తే పిత్తుల పాకీజాని పిత్తుల పాకీజాకి అప్పుడు హస్బెండ్ గా ఉన్నాయని కూడా పిలిపించి వార్నింగ్లు ఇచ్చి దీన్ని ఎల్లగొట్టినట్టుగా కూడా నాకు పూర్తి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దాని క్లాస్మేట్స్ 3 ఉన్నారు నాతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను కానీ నా సొంత పైత్యం అయితే ఒక్కటి కూడా లేదు. ఇంక ఈ పిత్తుల పాకీజా గారికి అయితే దాని క్యారెక్టర్ చెప్పే పని లేదు. కాబట్టే వీళ్ళు ఇక్కడ ఉంటే మనం పనికిరాము అని అనుకోనే పైగా ఈ యాప్లు వల్ల కూడా నష్టపోయిన విజయవాడలో ఉండేసరికి ఇవన్నీ తెలిసే ఇది అక్కడి నుంచి మకాం మార్చి అక్కడికి వెళ్ళిపోయింది. ఒక ఆడ
కూతురు ఎవ్వరూ కూడాను అలాంటి పని చెయ్యరు. ఎందుకంటే మనం ఒక ఇల్లు భర్త, సంసారం అంతా పిల్లలు అందరం ఉన్నవాళ్ళం గూడా ఇల్లు ఖాళీ చేయాల్సొస్తే అద్దె ఇల్లు మనకు అలవాటైన ఆ బజార్‌లోనే చూసుకుంటాం. 4 నెలలు లేట్ అయినా గానీ అక్కడే దొరికితే బాగుండు అని అవతల వేరే ఏరియాకో, వేరే బజార్‌లకో పోవాలంటే గూడా మనము అమ్మో! అక్కడికా వద్దులే అంటాం. మనకు పరిచయం ఉన్న చోట మనకు తెలిసిన మొహాల దగ్గరే మనం అద్దిల్లు దొరికితే మనం ఇంకో 100 ఎక్కువైనా గూడా అనుకుంటాం. కానీ ఈ పిచ్చిల ప్యాకేజ మరి ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని అంత దూరం పోయిందంటే దీని క్యారెక్టర్ ఆలోచించండి. ఇది ఎంత క్రూయల్ మెంటాలిటీ గలదో, ఎంత రౌడీతనం ఉన్నదో ఇది. మళ్ళీనేమో దీనికి తోడు వాడు బంగ్లాదేశీయుడంటే ఎంత వాడు తెగించినోడు అయి ఉంటాడన్నది మీరు అర్థం చేసుకోండి. మీరు ఇంత పబ్లిక్‌లో గూడా నేను బంగ్లాదేశీయుడు అని అంటున్నానంటే నేను ఊరకే అనను. రేపటి రోజు ఎవరైనా నన్నడిగితే గూడా దానోళ్ళు నేను కరెక్ట్‌గా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనేది ధైర్యంగా ఉండబట్టే నేను ఇన్ని సార్లు చెప్తున్నా. వాడు బంగ్లాదేశీయుడిని కూడా చూసుకొనే కావాలనే వీళ్ళందరూ గూడా మన దేవుళ్ళని కించపరుస్తూ, మన ఇది చేస్తూ ఆమ ద ద కనకదుర్గమ్మ ఆమెలో ప్రవేశించి నాకీ ఈ యొక్క ఒళ్ళు దగ్గడానికి ఆమె ద్వారా నాకు చేస్తుంది అని అన్నది ఆ తల్లి మహత్యం దీనికి తెలియడంలా. ఆ తల్లి తలుచుకుంటే ఇది ఏదైనా అసాధ్యము అనేదే లేదు. సాధ్యమేను. కానీ ఆ తల్లి మీద పెట్టి ఈ రకంగా మనల్ని హింసించడం కోసమే కనకదుర్గమ్మ తల్లిని గూడా అంటుంది ఇది. దీన్ని అసలు ఏమి చేసినా పాపం లేదమ్మా. అసలు నిజంగా నాకైతే ఎళ్ళిపోయి దాని పీక మీద కాలేసి కింద పడేసి దాన్ని పీక మీద కాలేసి కనకదుర్గమ్మ తల్లిలాగా నేను నల్లిని నలిపినట్టు నలిపేయాలని నాకైతే ఎంత కోరికగా ఉందంటే అంత కోరికగా ఉంది. అది. వీళ్ళని మాత్రం ని ఇగో ఇది శారీ బిజినెస్ కూడా చేసింది మర్చిపోయాను. శారీస్ గూడా అమ్ముతుంది గదా! అబద్ధం. ఇవన్నీ అంత క్రితం లోగడ దానికొచ్చిన చీరలు అవన్నిటిని సేల్ జేయడం కోసము ఎక్కడ పెట్టుకుంటాం అమ్మేద్దాం అని జెప్పి పైగా అది కట్టుకున్న చీరల్ని ఇగో ఈ చీర గావాలంటే చెప్పండి స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్‌లో పెట్టండి అంటుంది. అది కట్టుకున్న చీర ఒక బజార్ ముంజలు అవన్నీ. అవి కట్టుకున్న చీర ఎవరన్నా కట్టుకుంటారమ్మా? అక్కడి నుంచి మనకి చీర రావాలా? మనకిక్కడ నేను అదే చీరని గుంటూరులో మీకు 175, 200కే ఇప్పిస్తా. గుంటూరు హోల్‌సేల్ మార్కెట్లున్నాయి. వాసవి క్లాత్ మర్చెంట్స్ ఉంది. దాని ఎదురుగా ఇంకొకటి గూడా ఉన్నది. ఆ 2 ఉన్నాయి పెద్ద మార్కెట్లు. మామూలుగా గాదు. మీరు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికెళ్లి తెచ్చుకుంటే మంచి లాభం. ఆ చీరలన్నీ అంతే రూ. 150, 175 మా షోలోనో దేంట్లోనో ఉన్నాయంట. మీ షాప్‌లోనో, మా షాప్‌లోనో. దాంట్లో అయితే 200కే వస్తదంట ఆ చీర. నేనింగా ఓ 25 తక్కువకే ఇప్పిస్తాను మీకు గుంటూరులో. అవన్నీ చీరలమ్మా అవి చీరలంటారా? ఆ! అసలు ముష్టి ముండ అసలు ఏమి ఇవి చెబుతుందంటే దీని దగ్గర ఇది చేసేవన్నీ మోసమేనమ్మా. పోనీ నీ చీరలు అమ్ముతున్నావు. నీ చీరలు మంచి చీరలే. నువ్వు చీరలు అమ్ముతున్నావు. కనీసం ఇప్పుడన్నా నీ కంటెంట్ మారింది గదా! వేరే వాళ్ళు వేయట్లేదుగా. నువ్వు స్వచ్ఛంగా నీ అంతట నువ్వే కష్టపడుతున్నా అన్నావుగా. మరి అలాంటప్పుడు కామెంట్ బాక్స్ ఇప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చుగా. ఎందుకు ఓపెన్ చేసుకోవట్లేదు నువ్వు? ఎందుకు ఓపెన్ చేసుకోవట్లా నువ్వు చెప్పు నాకు. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తేనే ఇది మనిషి. లేదంటే ఈ 3 గూడా ముంజలు 3 మూడేనమ్మా. ఆవాదం తాగిన పిడత గాని, గజ్జి గిలక్కాయ గాని, ఇది గాని ముగ్గురు గూడాను మామూలుగా కంత్రి బాడకోల్లో మొట్టమొదటి కంత్రి బాడకోలంటే వీళ్ళే. ఈ ప్రపంచం మొత్తానికే కంత్రి బాడకోలు. వీళ్ళకి కుదిరితే ఈ ప్రపంచాన్ని వాళ్ళు సంక జుట్టేసేసి వేరే దానికి తీసుకుపోతారు మనల్ని. చెత్త ముండలు. నాకసలు ఎట్లా నా మైండ్ గూడా పోయింది దీని మూలంగా. దీని మాటలు, ఆ బిర్యానీ తినడము, ఈ వంట కూడా. అమ్మ మీరు నమ్ముతారమ్మా అది నిజంగా వండితే మనకు చూపించకుండా అది వండుద్దా? మనకు చూపించకుండా అంత గిన్నె బిర్యానీ అవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక కంటెంట్ చేసుకోదు. ఒక కంటెంట్ అయ్యిద్ది గదా! అయిద్దా అవ్వదా? ఒక కంటెంటు 40 నిమిషాలు, 50 నిమిషాల కంటెంట్ అయితది. అంటే దాని మీద కూడా దానికి 40,000 దాకా వస్తాయి. 40, 50,000 వస్తాయనుకుందాం మనం. మరి అలాంటిది అలా కాకుండా ఊరకే తినటమే చూపించిందంటే గిన్నెలు పెట్టి మీరు అర్థం చేసుకోండి. అది అక్కడ మళ్ళీ మొదలుపెట్టింది. అక్కడ చేయడం. ఆ మొదలుపెట్టిన చోట నుంచి మిగిలిపోతేనో రాత్రిపూట ఒకటి సేల్ అవ్వలేదు అయిద్దనుకుంటేనో ఉన్నదాన్ని తీసుకొచ్చి పెట్టుకొని తింటున్నారు. లాలీపప్పులు చూసారా? అచ్చం లాలీపప్పుల కూర ఇళ్లలో మనం ఎవ్వరం చేసుకోము. చికెన్ లాలీపప్పు. ఎవ్వరం చేసుకోం. అంటే రెస్టారెంట్ లాగా పెట్టారు కాబట్టి అక్కడ తినడానికి వస్తారు కాబట్టి అదొక కర్రీ చేశారు. కానీ అక్కడ ఏదో జరిగి ఎందువల్లనో ఇదైపోయి అది అట్టర్ ఫ్లాప్ అయి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పెట్టుకొని సరే ఈ ఖర్చంతా ఎంతసేపు నేను ఒక కంటెంట్ చేసి అంటే మా పిచ్చబాడకోళ్ళు ఉన్నారు, మా గొర్రెల మంది ఉన్నారు, మా ఎర్రిబాగులోళ్ళు ఉన్నారు, సొంగ కార్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తారులే ఏదో ఒకటి వెయిట్ లాస్ అని ఒక నిక్కరేసుకొని పెట్టి ముందు తర్వాత ఇది తింటా ముచ్చట చెప్తే చాలు అని చెప్పేసి అని అనుకుంది. ఈ ముండ దాన్ని శుద్ధి చేస్తుందనమాట. జలాలు ఏది మన ఆవు పంచకం జల్లి చేసి మనం ఇల్లు శుద్ధి చేసుకున్నట్టుగా ఈమె గారు దాన్ని శుద్ధి చేస్తుందనమాట. దాన్ని శుద్ధి చేసే మాటల్లో మాట్లాడుతుంది. మరి నిన్నటి దాంట్లో పెట్టిందమ్మా నేను చూడలేదు కానీ నిన్నటి దాంట్లో పెట్టిందా పెట్టలేదా?
ఆ ఈ యాడు నేను గమనించాను. నేను చూడలేదు దాన్ని. అదొక్కటే చూశాను. ఈ మధ్య కాలంలో ఏవి చూస్తాను అదొక్కటే చూసా. కానీ తొందరలోనే నేను ప్రతివి ఇంక అది రోజు వస్తుంది కాబట్టి ఇంక నేను కూడా డైలీ కుదిరితే డైరెక్ట్ లైవ్ కు రావడము మధ్యాహ్నం పూట 3 మన 25 మంది 30 మంది ఉన్నా కూడా పర్వాలేదు. అంతవరకే నేను మాట్లాడుకొని ఆ చూసిన వీడియో గురించి మాట్లాడి నేను లింక్ ఇవ్వకుండా కట్ చేసేస్తాను మధ్యాహ్నం పూట. చేస్తా అది తర్వాత కుదిరినప్పుడే మిగతా వాళ్ళు వినండి. ఒక గంట మాత్రం ఉండేటట్లుగా నేనే చేస్తా. ఎందుకంటే నేను కూడా రికార్డు కన్నా నాకు లైవ్ కి నేను కూడా ఎడిట్ అయిపోయినట్టున్నా బహుశా లైవ్ అంటే చేయగలుగుతున్నాను కానీ మామూలుగా ఇదివరకిట్లాగా వీడియోకి వద్దామంటే నాకు అసలు చేత కావట్లేదు. నాకు రావట్లేదు మాట్లాడటానికి కూడా రావట్లేదు. ఎందుకనో ఇది అలవాటయిందో మరి ఏమో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజము, నన్ను వీళ్ళు ఇంత ఇదిగా చంపేయడానికి కారణము, ఇంత ఇదిగా నా ఛానల్ నాశనం చేయడానికి కారణం మన లైవ్ల ఎఫెక్టే. లైవ్లు లేకముందు నా జోలు రాలేదు. ఏదో కాకపోతే కొంచెం ఇన్స్టాలో వచ్చి ఏదో ఒకటి కొంచెం మాట్లాడి తిట్టేసేసి పోతుంటారు. కానీ ఇందులోకి వచ్చినాక ఇన్స్టాలో కూడా నన్ను మామూలుగా బెదిరించి వీళ్ళ చేత ఇది చేయించి లైవ్లోకి ఫేక్ వాళ్ళని ఎక్కించి తిట్టిపిచ్చి మరి మన పిల్లల్ని నేను ఇంకెలాగూ నన్ను తిట్టినా నేను లెక్క చేయట్లేదని మన పిల్లల్ని మనకి లైవ్కి ఎక్కే వాళ్ళనే పేరున పెట్టి తిట్టిపిచ్చి చేసి చాలా చేశారమ్మా. పళ్ళభద్రమ్మ గాని ఇది గాని చాలా చేశారు. అవి కూడా మనం వినబోయేసరికి అమ్మో ఈ లైవ్లో ఆపదు ఇంక లాభంలో దీనికి ఎంసీఎం బ్యాచ్ ఒక 3 లక్షలు పోతే పోయిందని చెప్పి ఒక 3 లక్షలు కట్టేసేసి ఎంసీఎం బ్యాచ్ కి ఇంకా మనల్ని లేకుండా అవి ఏంటంటే కంప్యూటర్లే, వాటికి నిజాలు మెదడు ఏం ఉండదు. కంప్యూటర్లకు వాళ్ళు ఒక ఫీడ్ చేసి పెట్టిందే వాళ్ళు మళ్ళీ ఏదైనా ఫ్రెష్ గా మళ్ళీ మార్పులు చేసుకుంటారు. కానీ కంప్యూటర్లు ఏది మన యూట్యూబ్ కంప్యూటర్లు మామూలుగా వాళ్ళు ఎలా ఫిక్స్ చేశారో అదే ఫాలో అయిపోతా ఉంటది అనమాట. అట్లాగా మనల్ని ఇంకా రాకుండా చేస్తానికి తగ్గ ఇది ఏదో చేశారు కాబట్టి ఇంక మనం కొత్త ఛానల్ పెట్టినా కూడా రాదనే అంటున్నారు. ఎవరు పట్టినా దీంట్లోనే చేసుకొని మీరు తప్పు లేదమ్మా. అందరూ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాగే అంటున్నారు. మీరు నెలకొక్కసారి ఒక 100 అడగడంలో తప్పు లేదని చెప్పి నాకు కొన్ని ఛానల్స్ వాళ్ళు నాకు మాట్లాడారు. నేను ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫోన్లు చేసి నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడితే మీరు ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టినా కూడా మీది అంతే ఇద్దమ్మా, మీకు వాచ్ టైం అవన్నీ వచ్చినా కూడా మీ ఛానల్ రాకుండా వాళ్ళు చేస్తారు. మరి కొంచెం డబ్బులు కట్టైనా చేస్తారు. రానివ్వరు, మోనిటేషన్ కానివ్వరు మీకు అని చెప్పేసి అని అంటున్నారు. ఈ ఉన్న దాంట్లోనే ఇది పోదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఇట్లాగే మీరు ఎలాగో అట్లా మెయింటైన్ చేసుకోండి, తప్పు లేదు. మీరు అడిగే విధానంలో అడగండి, తీసుకోండి. వాళ్ళు అని అంటే నేనంతా 100 రూపాయల కంటే నాకేమో ఇది కాదు. 100 నెలకు 100 ఉంటే నేను చేసేసుకుంటానన్నా. ఎందుకంటే అది కూడా ఎడిటర్ గా వర్క్ ఉంటది కాబట్టి దానికోసం నేను పెట్టేదైతే నాకు లెక్క కూడా లేదు అని అనడం జరిగింది. వాళ్ళు అది కరెక్టేనమ్మా, పెద్ద పెద్దోళ్ళే పెట్టుకుంటున్నారు వాళ్ళ దాంట్లో డబ్బులు వేయమని చెప్పేసి మీరు 5 పైసలు మీకు మోనిటైజేషన్ ఉన్నప్పుడు మీరు పొరపాటున ఒక మాట కూడా అడగలేదు కదా. ఎప్పుడు మీరు కనీసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగలేదు. మాకు కూడా తెలుసా మా మాట, మేము అనుకుంటాం కొంతమందిని సబ్స్క్రైబ్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. సో కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇందులోని ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అండి. చూడండి ఎంత ఎండ కాసేస్తుంది. ఎండాకాలం కూడా సరిపోలేదు, అంత ఎండ కాసేస్తుంది. కానీ వెనకాతలు చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. చాలా చల్లగా ఉంటుంది చెట్లు విని. ఎండాకాలంలో అయితే ఇక్కడ సూపర్ పార్కులాగా ఉంటుంది మాకు. అవన్నీ చెట్లే, కరివేపాకు చెట్లు, తర్వాత మామిడి చెట్లు, బొబ్బాయి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూడండి డ్రాగన్ ఫ్రూట్. మా డ్రాగన్ ఫ్రూట్ అయితే పొడవుగా అవుతుంది అంతే. ఎప్పుడు కాస్తుందో ఏటో తెలియదు. చిన్న ఇవి తీగల్లాగా వస్తున్నాయి. కానీ ముళ్ళులు ఉన్నాయి, విపరీతమైన ముళ్ళులు. నాగజముడు బ్రహ్మజముడు అంటాను చూడు, అలాంటి ముళ్ళులు ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉన్నది ఇది కూడా మొక్క.